అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. నేను మీ ప్రసన్నలక్ష్మి. 2024 సంవత్సరం అక్టోబర్ నెల 10వ తేదీ సత్సంగ సభ్యులు మా గురువుగారైన శ్రీమతి సురభి మహాలక్ష్మి గారిని అనంతపురం పర్యటనలో భాగంగా అనంతపురం పట్టణంలో రెవెన్యూ కాలనీలో ఉన్న శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో తన చిరకాల మిత్రులు, శ్రేయోభిలాషులు మరియు స్థానిక ఆన్లైన్, ఆఫ్లైన్ సత్సంగ సభ్యులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశమునకు కుటుంబ సమేతంగా పాల్గొనుటకు ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు సురభి మహాలక్ష్మి గారు 2024 అక్టోబర్ 10వ తేదీన సాయంకాలం 5 గంటలకు శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంకు కుటుంబ సమేతంగా హాజరైనారు. శ్రీమతి సురభి మహాలక్ష్మి దంపతులు సాయంకాలం 5 గంటలకు కోదండ రామస్వామి వారి దేవస్థానమును చేరుకున్నారు. స్థానిక సురభి మహాలక్ష్మి సత్సంగ సభ్యులు శ్రీమతి రోహిణి గారి ఆధ్వర్యంలో శ్రీమతి సురభి మహాలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులకు దేవస్థానం ప్రాంగణంలోని తులసి మొక్కలతో అపూర్వ స్వాగతం పలికారు. సురభి మహాలక్ష్మి దంపతులను సాదరంగా ఆలయంలోకి ఆహ్వానించారు. తరువాత సురభి మహాలక్ష్మి గారు సత్సంగ సభ్యులు ఆత్మీయముగా ఒకరినొకరు పలకరించుకొని మరెన్నో విషయాలు ముచ్చటించుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆ ఆత్మీయ సమావేశంకు అన్నీ తానై తన టీంతో అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్న శ్రీమతి రోహిణి గారు టీ విరామంని ప్రకటించారు. టీ విరామం సమయంలో సత్సంగ సభ్యులు ఎంతో ఉత్సాహంగా సురభి మహాలక్ష్మి గారితో పలు ఫోటోలు, వ్యక్తిగతంగాను మరియు గ్రూప్ ఫోటోసు, వీడియోలు తీసుకొని తమ గురువుగారైన సురభి మహాలక్ష్మి గారిపై తమకున్న అభిమానాన్ని, ఆప్యాయతను చూపించారు. సమావేశంకు హాజరైన మహిళామణులు అందరికీ కూడా పసుపు, కుంకుమ, పూలు, పుస్తకములు అందజేయబడినవి. సురభి మహాలక్ష్మి గారు కూడా తాను అనంతపురంకు రావడం తన పుట్టింటికి చాలా రోజుల తర్వాత వచ్చినట్లుగా ఉన్నదని ఆనందాన్ని వ్యక్తపరిచారు. తన మనసులోని ఆలోచనలను వారితో పంచుకున్నారు. సమయం ఎంతో అయిపోయిందో తెలియనంతగా వారు ఆత్మీయంగా ఒకరినొకరు వ్యక్తిగతంగా పలకరించుకొనుచు, వారి యోగక్షేమాలను విచారించుకొనుచు, తన సత్సంగ సభ్యులతో వారి కుటుంబంలో తాను కూడా ఒక కుటుంబ సభ్యురాలిగా కలిసిపోయారు. టీ విరామం సమయంలో సత్సంగ సభ్యులు సురభి మహాలక్ష్మి గారితో కలిసి తీసుకున్న కొన్ని ఫోటోలు, వీడియోలు ఇప్పుడు మీ ముందుంచుతున్నాను.
శ్రీమతి రోహిణి గారు ఆత్మీయ సమావేశంకు హాజరైన సభ్యులకు, ఇతర అతిథులకు ఏ విషయంలోనూ లోపములు లేకుండా అత్యంత శ్రద్ధతో వ్యక్తిగతంగా తానే పర్యవేక్షించుచు సత్సంగ సభ్యులు ఆత్మీయ సమావేశం జరుపుకునే సమయంలో వాలంటీర్లకు తగు సూచనలిస్తూ ఈ ఆత్మీయ సమావేశం అందరూ ఊహించిన దానికన్నా అద్భుతంగా జరుటకు శ్రీమతి రోహిణి గారు స్వచ్ఛందంగా కృషి చేశారు. ఆత్మీయ సమావేశం కార్యక్రమాన్ని పర్యవేక్షించుతున్న శ్రీమతి రోహిణి గారు టీ విరామ సమయం పూర్తి అగుడతో సత్సంగ సభ్యులు ఆత్మీయ సమావేశం జరుపుకున్నటకు వాలంటీర్లకు తగు సూచనలిస్తూ వారిని సిద్ధం చేశారు. తరువాత ఆత్మీయ సమావేశం ప్రారంభించుటకు సూచనగా శ్రీమతి రోహిణి గారు అందరూ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ సమావేశ ఉద్దేశాన్ని చాలా చక్కగా తన తొలి ప్రసంగంలో వివరించారు. ఆత్మీయ సమావేశం ప్రారంభించుటకు ముందుగా స్థానిక సత్సంగ సభ్యులు గురుపాదుకా స్తోత్రం ఆలపించుచు సురభి మహాలక్ష్మి గారిని వేదిక మీదికి సాదరంగా ఆహ్వానించారు. ఇదే సందర్భంలో సభకు హాజరైన సభ్యులందరూ సురభి మహాలక్ష్మి గారిపై తమకున్న గురుభక్తిని తెలియజేయుచు గౌరవభావముతో అందరూ తమ తమ స్థానముల నుండి లేచి నిల్చొని తమ గురువు గారికి స్వాగతం పలికారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన అందరి కోరిక మేరకు అనంతపురం ఇచ్చేసిన శ్రీ సురభి మహాలక్ష్మి గారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మన మేడం గారు ఇక్కడికి మన పాదాభివందనాలు మేడం గారికి. ఇక్కడికి ఇచ్చేసిన మన భక్త బృందానికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. మన మేడం గురించి కొంచెం క్లుప్తంగా చెప్దామని చెప్పారు.
మనందరము 50-55 ఏళ్ళు అయితేనే ఇంకా మనకు సగం జీవితం అయిపోయింది, ఇంకా మనకేం లేదు అనే విధంగా విచారిస్తుంటారు. కానీ మన మేడం గారికి 50 ఏటనే ఆధ్యాత్మికంగా ముందు అడుగు వేశారనమాట. 50 ఏటనే. అది మనందరం ఏజ్ అనేది మనకి లిమిట్ అనేది ఉండదు. ఎప్పుడైనా మనకు అవకాశం వచ్చిందంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నమాట. అదేవిధంగా మన గురువు గారి నుంచి వాళ్ళ తల్లి గారు వచ్చేసి లేట్ సరస్వతి అమ్మ గారు, వాళ్ళ తండ్రి గారు లేట్ నరసింహం గారు. వీరు నెల్లూరులో యువర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేశారు. మేడంకి చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మికంగా కానీ తెలుగు భాష మీద చాలా అభిమానము, అభిరుచి ఉండిందనమాట. గ్రంథాలు చదవడము అలాంటివన్నీ చాలా ఇష్టంగా చేశామన్నమాట. మరి పెళ్ళైన తర్వాత కూడా సార్ యొక్క ప్రోత్సాహము చాలా బాగుంది. మేడం అదేవిధంగా ముందుకు కొనసాగించారు. మరి ఆ సారు ఉద్యోగరీత్యా అనంతపురం వచ్చిన తర్వాత మేడం గారికి ఒక లక్ష్మమ్మ గురువు గారి దగ్గర ఆధ్యాత్మికంగా బాగా పరిచయం కలిగింది. ఆ మేడం కోరిక మేరకు మేడంతో సనద లహరి నేర్చుకున్నారు మేడం గారు. మేడంకి గురుదక్షిణ మేడం గారు ఇక్కడ ఉన్నంత వరకు మనకి గుళ్ళో వచ్చి చెప్పేవారు అనమాట. సనద లహరి, శివానంద లహరి, అన్ని భాషలన్నీ చదివి మేడం గారు అర్థపూర్వకంగా మనకి చెప్పేవారనమాట. ఇక్కడ మనకి సౌందర్యలహరి, శివానంద లహరి, లలితా సహస్రనాము, విష్ణు సహస్రనాము, రామాయణము అన్నీ కూడా అర్థంతో సహా మనకి చెప్పినారు ఇక్కడ. ఇప్పుడు సార్ ట్రాన్స్ఫర్ అయిపోయి రిటైర్ అయిపోయిన తర్వాత మేడం గారు వాళ్ళ స్వస్థలమైన నెల్లూరుకి వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు అక్కడ నుంచే మనకి ఆత్మీయత ప్రోగ్రామ్ని కొనసాగిస్తూ టెలిగ్రామ్ యాప్లో మనకి డైలీ శివానంద లహరి, సౌందర్య లహరి, లలితా సహస్రనామ అర్థాలని అన్నీ చెప్తున్నారు. ఇదే విధంగా మనందరికీ ఎల్లవేళలో మేడం సహకారంతో మనకి ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్లాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ప్రసాదించిన భక్త బృందానికి, ఆధ్యాత్మిక బృందానికి నమస్కారం తెలుసుకుంటూ వందనం వందనం గిరినందిని ప్రియనందన, వందనం వందనం గిరినందిని ప్రియనందన, వందనం వందనం ముని బృంద హృదయాత్యందన, వందనం వందనం ముని బృంద హృదయాత్యందన, వందనం కరివదన కరుణా సదన నీ పద కమలముద కడ వందనం, వందనం కరివదన కరుణా సదన నీ పద కమలముద కడ వందనం, వందనం వందనం గిరినందిని ప్రియనందన, వందనం వందనం ముని బృంద హృదయాత్యందన, వెన్నవలె వెన్నెలవలె క్రొన్నలవలె మెత్తని వినిమది, వెన్నవలె వెన్నెలవలె క్రొన్నలవలె మెత్తని వినిమది, దాతవని శుభదాతవని మాజగమునేలే నేతవని విని వందనం, దాతవని శుభదాతవని మాజగమునేలే నేతవని విని వందనం, వందనం వందనం గిరినందిని ప్రియనందన, వందనం వందనం ముని బృంద హృదయాత్యందన, అయ్యగడ ఐశ్వర్యమడిగి అమ్మగడ సౌభాగ్యమడిగి, అయ్యగడ ఐశ్వర్యమడిగి అమ్మగడ సౌభాగ్యమడిగి, నెయ్యమున నీ చరణ దాసులకీయవ దేవాది దేవా వందనం, నెయ్యమున నీ చరణ దాసులకీయవ దేవాది దేవా వందనం, వందనం వందనం
గిరినందిని ప్రియనందన వందనం వందనం ముని బృంద హృదయాచందన. మన గురువు గారి గురించి కొన్ని పరిచయ వాక్యాలు మమత గారు మాట్లాడేది. గురువులో మొదటి అక్షరము అజ్ఞానము. ఆ అజ్ఞానాన్ని తొలగించి మన జ్ఞానాన్ని ప్రబోధించేది గురువు అన్నమాట. దానికి అర్థం గురువు. ఆ గురువు అక్షర పరబ్రహ్మ తత్వాన్ని, ఆ అక్షరంలోని ఆ అర్థాన్ని మనకి తెలియజేసి జ్ఞానాన్ని ఉపదేశిస్తుంది గురువు. మనం లలిత సహస్రనామావళి 4 చదువుకుంటున్నాము, మనకు అస్సలు తెలియదు దాంట్లో ఇంత అర్థం ఉంది అని ఎప్పుడు మనం గ్రహించలేదన్నమాట. ఆ అక్షరాల్లోని ఇంత అర్థాన్ని మనకి తెలియజేసే వాళ్ళు గురువే కదా. గురువు ఏమీ తెలియదు కదా, దానిలోని అక్షర రూపంలో ఉన్న జ్ఞానాన్ని మనకు విశదంగా విశపరుస్తుంది అన్నమాట గురువు. ఆ గురువు విశిష్టత. ఆ గురువు అలాగా గురువు. ఇంతకుముందు మనం పూర్వకాలంలో గురువు సాన్నిధ్యము, గురువు శిక్షణ, గురువు ఆశీర్వాదం కావాలంటే మనకి ఎన్ని రోజులు వాళ్ళ కోసం మనం రోజు పోయి వాళ్ళకి శిష్యరికం చేసి అన్నీ చేసి వాళ్ళతో మనము మంచిగా ఉంటే మనకు గురుబోధ చేస్తూ ఉండేవారు అప్పుడు గురుకులంలో. మనకు అవన్నీ ఏ ఇబ్బందిని లేకోకుండా ఇప్పుడు మన గురువు గారు ఆన్లైన్లోనే ఒకే స్విచ్ ఎత్తుకుంటేనే చాలు మనకి ఇంత గురువు, మనకి ఏ శిక్ష, మనం ఏ పరీక్ష పెట్టలేదు మనకి. మీరు మల్లారాణి, మీరు శ్రద్ధ ఉందా, భక్తి ఉందా, వీళ్ళకు ఆ జ్ఞానం ఉందా అని వాళ్ళ పరీక్షలు ఏ మాత్రం చేయలేదు మన గురువు గారు. మనకు సులభంగా మన అదృష్టమే కదా అది. మన అదృష్టం కొద్ది ఆన్లైన్లోనే ఒకే అట్లా పట్టుకొత్తుకుంటున్నాము, జ్ఞానాన్ని వింటున్నాము. మనం అలాంటి గురువుకు మనం ఏమి గురుదక్షిణగా ఇవ్వగలము? ఆమెలో నుంచి వచ్చే జ్ఞానాన్ని మనము ఆస్వాదించి వాళ్ళని మన జీవితంలో అమలుపరుచుకుంటూ ఆమెకి మనము సత్కర్మలు, మనం చేసే జీవన విధానాన్ని మార్చుకొని ఎప్పుడు జ్ఞానాన్ని పొందుతామో అదే ఆమెకు మనం గురుదక్షిణగా ఇవ్వగలమని కోరుకుంటున్నాం. ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న సత్సంగ సభ్యులు సురభి మహాలక్ష్మి గారితో తమకున్న అనుబంధాన్ని, అనుభవాలను ఈ సందర్భంగా సభాముఖంగా తమ ప్రసంగంలో తెలియజేస్తూ తాము ఏ విధంగా తమ గురువుగారైన సురభి మహాలక్ష్మి గారి ద్వారా స్ఫూర్తి పొందినది తమ ప్రసంగముల ద్వారా సభలో పాల్గొన్న అందరికీ వివరించారు. పెద్దవాళ్ళందరూ మన తల్లిదండ్రులను ఫస్ట్ నమస్కారం చేసుకోవాలి, తర్వాత గురువుకి నమస్కారం చేసుకోవాలి మనకు చెప్పారు. తల్లిదండ్రులకు ఎందుకు నమస్కారం చేసుకోవాలంటే మనం మంచి జన్మనిచ్చి పోషించి మనల్ని మంచి మార్గంలో మనకి కొంతవరకు వాళ్ళు సహాయపడతారు. కానీ తర్వాత మన జన్మ లేకుండా చేసేది ఒక గురువు ఒక్కరే, వాళ్ళకే సాధ్యమవుతుంది. మన చెప్తాను వచ్చి నాకు చూపించచ్చు కానీ గురువు చూపించాలంటే చాలా కష్టం. ఆ గురువుని చూపించగా గురువు తలుచుకుంటే దేవుని చూపిస్తారు కానీ దేవుడు మాత్రం గురువుని చూపించలేదమ్మా అని మా నాన్న చూస్తా ఉంటాడు. అది నాకు ఎప్పటికీ గుర్తొస్తుంది. 30 ఏళ్ళు నేను దత్తశాసనం చేశాను, గురువుల సాన్నిధ్యంలో కూడా కొన్ని విషయాలు తెలుస్తున్నాను. కానీ ఇంకా ఏమో నాకు లోటు ఉంది. ఆ గురువు దగ్గర తెలియని విషయాలన్నీ ఏదో తెలుసుకుంటా ఉంటే గంగాసుల వద్ద అవన్నీ యుద్ధం చేస్తామని అలా లేదని ఎట్లా మన రాక్షసుల్ని ఎట్లా సంహరించారు అంటే పిక్చర్ మాకు ఎంత భయపడతాను, ఎంత ఆనందమైంది అనేది కూడా ఈ ఆనందం మాకు దొరకలేదు. అందుకే మా అమ్మ జగన్మాత నీకు ఇంకా ఏమో
మాత నిజంగా శతకోటి. ఎందుకంటే మీకు కృతజ్ఞత చెప్తే మీరు స్వీకరించారు మేడం. ఆ తల్లికి జగజ్జననికే నేను శతకోటి వందనాలు చెప్తున్నాను మేడం. ఇలాంటి గురువు మాకు ఎన్ని కోట్ల జన్మల పుణ్యం చేసుకుంటే ఆ అమ్మ మా దగ్గర పంపించింది మేడం. ఎన్ని జన్మలు ఇచ్చినా మేము ఆ తల్లిదండ్రులు మీదను తీసుకోలేము మేడం. నా పేరు వరలక్ష్మి మేడం, ధర్మవరం. పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. తల్లిదండ్రులకు నమస్కారం, ఇక్కడున్న గురువులకు, ఆ అమ్మవారికి నమస్కారం, ఇక్కడున్న అతిథులందరికీ నమస్కారం. ఈ మేడంతో మాకు పరిచయం 2018లో శంకర మఠానికి స్వయంగా వాళ్ళ గురువు గారు మహాలక్ష్మి గారు తీసుకొచ్చి మాకు పరిచయం చేసి వారానికి ఒక రోజు, బుధవారం అనుకుంటున్నాను, వారానికి ఒక రోజు మాకు 5 పద్యాలు నేర్పించారు. 2019 వరకు అది కంటిన్యూ అయింది. తర్వాత లాక్డౌన్ సడన్ గా రావడంతో 46వ పద్యం దగ్గర ఆగిపోయాం. తర్వాత మేడం కంటిన్యూ చేయడం, మేడం అడిగా రోజు కథాయించి పెట్టుకుని ఆ 100 పద్యాలు రోజు మేడం మర్చిపోయినా సరే మేడం నోట్స్ పెట్టాలి మేడం, నోట్స్ పెట్టాలి మేడం అని మేడం చేత నోట్స్ పెట్టించుకుని 100 పద్యాలు పూర్తి చేసుకుని ఇప్పుడు అందరి దగ్గర నోట్స్ భావంతో సహా దయవల్ల, మేడం దయవల్ల మనకి అందుబాటుగా ఉంది. తర్వాత ఇట్లానే టెలిగ్రామ్ యాప్ ద్వారా శివానంద హరి, లలితా సహస్రనామం నేర్చుకుంటున్నాం. అది అందరికీ తెలిసిన విషయం. అసలు ఈ సౌందర్య హరిలోని అర్థాన్ని ఉడికినే 100 పద్యాల్లో అలా గుడ్డిగా చదువుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా ఏ పద్యంలో ఏముంది, అసలు శివానందులు గారిని రచించిన ఆదిశంకరాచార్యుల గురించి మనకి ఇంత వివరంగా తెలియజేశారు అమ్మ. మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, ఈ పద్యంలో పాదాలు, ఈ పద్యంలో సూర్యచంద్రులు, అసలు ఈ జగమంతా దాంతోనే ఉంది అని మనకి ఇంత వివరంగా తెలియజేసి అమ్మ పాదాలు పట్టుకోవాలి అంటే ఏ విధంగా పట్టుకోవాలి, జాలి, దయ, కరుణ, మనం ఎలా అమ్మని ప్రార్థించాలి, ప్రతి వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పి మనని కొంత ఆధ్యాత్మిక దీనికి తీసుకొచ్చారని నేను భావిస్తున్నాను. ఎవరి అభిప్రాయం వాళ్ళది నేను అనుకుంటున్నాను. అసలు హృదయ ఉపనేతించదు కానీ, అవిద్యానామంతరి కానీ, అసలు ఏ పద్యమైనా, అసలు కలు బొమ్మలు కానీ ఆది శంకరాచార్యులు రాసిన దానికన్నా మేడం మనకి వర్ణించి చెప్పింది చాలా ఒక దివ్య అనుభూతి. ఈ పద్యం చదువుతున్నాము అంటే వెంటనే అది దీని గురించి అనేది మనలో గురించేలా మేడం మనకు అందించారు. నిజంగా అది ఇది మనందరి అదృష్టం. ఆ విధంగా మీరు యూట్యూబ్లో వినండి, ఇంకో రకంగా వినండి, మనకి అది అర్థం కాదు. వింటాము, వింటూ ఏదో పని చేసేసుకుంటాం. ఇప్పుడు 1 గంట కూర్చుని ఈ క్లాస్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ మనం ఒక అరగంట కానీ గంట కానీ స్పెండ్ చేసి దానిలోని భావాన్ని, ఈ పద్యానికి ఇది అని అర్థం చేసుకుంటున్నాం. నేను ఒక్క అనేకమవ్వాలి, నేను ఒక్క అనేకమవ్వాలి, ఇది అనేసి మనం ఎప్పుడైనా విన్నామా? ఎక్కడైనా విన్నాము. దీని అర్థం ఎంత ఉందో ఈ లలితా సహస్రనామం మొదలుపెట్టిన తర్వాత ఈరీట నుంచి గోళ్ళ వరకు ఎలా వర్ణించారు, ఆ సూర్య కిరణాలు ఎలా వస్తుండే, అవన్నీ కూడా మనకి ఒకటేమిటి ఇది అని చెప్పలేము. ఈ విలువైన టైంని నేను ఎక్కువ తీసుకోకుండా ఈ ఒక 2 పద్యాలు చదివి మేడంకి నా పాదాభివందనంగా నేను తెలియజేస్తాను. నాకు చాతనే శివస్విద్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్వామరాజ్యం హరిహర విరించారి విరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అవిద్యానామంతః తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్య స్తబకమకరంద శృతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలదౌ నిమగ్నానాం దంశ్రా మురరిపువరాహ
లేకపోతే చాలా అవుతుందమ్మా. నా పేరు సీత, మేము అనంతపురంలో ఉంటాం. వాటిని నన్ను జాయిన్ చేశారు. కొత్తలో నేను వినేదానికి కాదు, సరిగ్గా నాకు టైం ఉండదు. నేను కూచిపూడి డాన్సర్ని, నాకు టైం ఉండదు యాక్చువల్గా. కానీ 10:30 to 11:30 క్లాస్కి వెళ్ళేసి తొందరగా వచ్చి క్లాసెస్ జాయిన్ అయ్యి వింటున్నాను. కానీ మిస్ అయిపోతున్నా. లైవ్గా వింటేనే అది క్లాసెస్ చాలా బాగుంటాయి. ఆడియో విన్నా కూడా ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు నాకు. కానీ మిస్ అయిపోతుందన్న ఫీలింగ్ ఉండేది నాకు. మేడం ఎలాగన్నా కలవాలి అన్న ఉద్దేశంతోనే ఇప్పుడు మిస్ అవ్వకూడదని వచ్చాను. మేడం చెప్తుంటే అసలు ఆ స్వర్గలోకాలకి వెళ్ళిపోయి అంచుల దాకా వెళ్ళిపోతూ ఉంటాము. అయ్యో ఇవన్నీ మిస్ అయిపోతానని ఫీలింగ్ ఉండేది నాకు. చాలా బాగా అర్థమవుతుంది, చాలా క్లియర్ గా చెప్తున్నారు మ్యామ్. అసలు చెప్తే మళ్ళీ వినాల్సిన అవసరం కూడా అనిపించదు. మ్యామ్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చాను, కానీ ఇలాంటి కొత్త వాళ్ళు మీ ఫ్యామిలీ అనుకోండి, అప్పుడు ఇంకా ఫీలింగ్ యాక్చువల్గా ఎంఏ హిందీ లిటరేచర్ చేశాను, కానీ నాకు చదవడం రాదు శ్లోకాలు. కానీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. కానీ ఇంకా ఇంతకు ముందే తెలిసింది ఇంకా బాగుండేది. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను నేను, మేడం ముందే పరిచయం అయితే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇప్పుడు కూడా అనిపిస్తుంది, అయ్యో ఎన్ని ఏళ్ళు వేస్ట్ చేసుకున్నాను, చాలా బాగుండేది. ఇంత వయసు అయిపోయినాక ఇప్పుడు నేర్చుకుంటున్నాను అని. మనకి తీర్థం ఇస్తాడు. ఆ స్వామి అంటే కూడా తెలియదు మనకు, దేవుడు అంటే తెలియదు. ఇలాంటివన్నీ మేడం మనకు ఎంత అర్థవంతంగా భావనగా తెలిసింటే ఇప్పుడు కోరికలు కోరాలని అనిపించడం లేదు. అవంతకవే తీరుతాయిలే అన్నది. మనం ఏం చేస్తాము, స్వామి తీర్థం వేస్తానే అయ్యో ఈ తీర్థం తీసుకుంటానే కోరికలు లేదు స్వామిని అట్లా ముక్కుంటాం. కానీ కోరికలు తీరుతాయిలే అనుకుంటున్నాం. కానీ దాంట్లో అది కానే కాదు. దాంట్లో అర్థం తెలుసుకుంటే అసలు ఆది దైవికం అంటే ఎంత మంచి అర్థము. తీర్థం 3 సార్లు తీసుకుంటాం, తీర్థంలో ఎంత అర్థం ఉంది చూడండి. అందువల్ల ఈ చిన్న చిన్న జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు ఒక 250 దాకా మేడం ఎంత బాగా తెలుసు, మనకు అస్సలు తెలియవండి. అవి నేను అన్ని నోట్ చేసి పెట్టాను, 225 దాకా ఉన్నాయి. అన్ని 3 అక్షరాల్లోనే మనకు ఏమి అర్థం తెలియదు. ఈసారి కావాలంటే నేను రోజు మేడంకు పెట్టి మీకు పెట్టిస్తాను. చాలా అర్థం ఉందండి. దేవుడు అంటే కూడా మనకు తెలియదు. పోయేది దేవుడు గురించిన కోరికలు వచ్చేసేది. కానీ దేవుడిలో ఉన్నంత అర్థము అసలు మన తీర్థం అయితే స్వామి గురించి మనకి తెలియదు. స్వామి అంటే ఎవరు ఏంటి అనేది ఎంత బాగా అంటే ఈ మేడం ద్వారా అందరూ 50 అబవ్లో ఉన్నాము. కానీ మంచి టైంలో మనకు ఈ గురువు గారు దొరికారు, కావాల్సిన టైంలోనే దొరికారు. అది ఎంత అదృష్టం ఉండాలంటే మన పనులు అన్నీ అయిపోయినాయి, పిల్లలకు పిల్లలు అయిపోయినాయి, పిల్లలు పుట్టారు, మనకి ఇంకేం కావాలండి చెప్పండి. కానీ అలాంటి టైంలో దొరకడం అంటే ఎంత పూర్వజన్మ శివానంద హరి బుక్కు టచ్ చేయడమే ఒక పూర్వజన్మ సుఖులు అనుకుంటున్నాము. శివానంద హరి బుక్కు టచ్ చేయడమే అనుకుంటున్నాం. లలితా సహస్రనామానికి ఇంకా ఇవ్వండి. భగవద్గీత అంటే నేను ఎన్ని ఏళ్ళ నుంచి అర్థము చదువుతున్నాను, శ్లోకం చదువుతున్నాను, కానీ ఏమి కొరకెక్కలేదు. మేడం ఇప్పుడు లలితా సహస్రనామాలు కొంచెం చెప్తున్నా కూడా అప్పుడు చాలా చాలా అర్థం ఉంది. మనం చదవాలనిపిస్తుంది. ఎంతమంది ఇంత సైలెంట్ గా ఎంత బాగా వింటున్నారు చూడండి. క్లాస్ లో ఉన్నంత సైలెంట్ గా ఇక్కడ కూడా ఎంతమంది ఉన్నా డైరెక్ట్ గా కలిసినా కూడా మనం ఎంత సైలెంట్ గా ఉందో చూడండి. నాకు అసలు భయం అయితే నేను సైలెంట్ గా ఉంటామో లేదో, మేడం సరిగ్గా పంపిస్తామో లేదో అని 3 రోజుల నుంచి నాకు టెన్షన్ గా ఉంది. రోజు మేడం కాదండి బాగా అవుతుందండి నాకేమో భయం. మనం లేడీస్ కదా, ఆడవాళ్ళం కదా, ఏం చేస్తామో ఏమో. ఎందుకంటే శ్రీశైలంలో అలా జరిగింది, చాలా
అలాగే ఉంది. అమ్మ పేరు పేరు ఊరు చెప్పమని వద్దు. నా పేరు చాలా మంది ఇక్కడ తెలుసా అండి. నా పేరు కోడూరు సుశీల. నేను ఇక్కడ అనంతపురం దాన్ని. మా వారు లెక్చరరు, ఆయన రిటైర్ అయ్యారు. నేను ఇక్కడనే గృహిణి. నేను ఏదో మీలాగే నేను కూడా ఒక సత్సంగంలో మెంబర్ని చదువుకుంటున్నాను. ఇప్పటికి కూడా నేర్చుకోవాలి. ఈ జ్ఞానం అనేది ఎక్కడికి తరిగేది కాదు. ఇది శృతి స్మృతి పురాణామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్వామారాధ్య హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఇది రోజు మీరు స్టార్ట్ అవుతూనే చదువుకుంటారు కదా. చదువుకుంటున్నారు అంటే ఎక్కడికి ఎందుకు చదువుకుంటున్నామని శంకరాచార్యులు మనకు మొదటే చెప్పారు. లక్ష్మి గారు మీకు దాని గురించి చాలానే చెప్పింటారు. నాకు తెలిసినంత వరకు ఇది ఒక భక్తి జ్ఞానం. భక్తిలో ఆయన మొదలు ఆ క్వశ్చన్ మార్క్ వేశారు చూడండి. కొద్దో గొప్ప పుణ్యం ఉంటే కానీ ఈ ఒక్క దారిలోకి మనము రాలేము అంటే ఉందన్నట్టే కదా. ఈమెకు చెప్పడానికి మీరు దొరికారు, మీకు మంచి గురువు దొరికారు, మీరు మంచి శిష్యులు దొరికారు. కాబట్టి ఈ ఒక్క భక్తి జ్ఞానం ఇలాగే సాగుతూ ఉండాలి. ఇక్కడితో ఆగిపోకుండా ఇలాగే కొనసాగించుకుంటూ మీకు తెలిసినంత వరకు మీ చుట్టుపక్కల వాళ్ళని కొంచెం జ్ఞాన మార్గం, కర్మ మార్గం అనేది రోజు జరుగుతూనే ఉంటుంది. భగవద్గీతలో వాడు చెప్పినట్టు కర్మ అనేది చేసి తీరాల్సిందే. ఎందుకంటే అది చేయకపోతే జరగదు. కాబట్టి భక్తి జ్ఞానం రావడానికి చాలా కష్టం. అలాంటిది మిమ్మల్ని ఆ దారిలోకి తీసుకురావడానికి ఒక గురువు దొరకడం అనేది చాలా అదృష్టం చేస్తున్నారు. అది ఆమె నా ఫ్రెండ్ అనుకోవడానికి నేను కూడా అదృష్టం చేసుకున్నాను. తన సహపాఠి. నాకు ఎలా అనిపిస్తుంది అంటే మహాలక్ష్మి గారిని చూసినట్టు భగవద్గీతలో చెప్తారు చూడండి. అర్జునుడు విశ్వరూప దర్శనం అప్పుడు, నాయన నిన్నేనా నేను నీతో సకుడా ప్రియుడా బాగా అని పలకరించింది, ఇప్పుడు నువ్వు చూస్తే ఇంతగా ఉన్నావని నేను మహాలక్ష్మి గారిని చూసి ఆ మాట అనాల్సుకుంటాను. నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో వచ్చి వంట ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటా ఉండి ఏదో మాటలు, మీ దగ్గర ఆ పుస్తకం ఉందా, ఈ పుస్తకం ఉందా, ఇలాంటివి మా దగ్గర. ఆమె పుస్తకాల పురుగు, నేను పుస్తకాల సేకరణ పురుగు. కాబట్టి రెండు పురుగులు ఇలా కలిసాయే తప్పిస్తే ఆమె జ్ఞానం బాగా సంపాదించుకున్నారు. నేను పుస్తకాలు సేకరించుకుంటానే ఉన్నాను. ఎప్పుడో ఒకసారి ఒక పేజీ తిరిగేయడము, దాని గురించే ఆలోచించుకోవడం, అక్కడే ఆగిపోయింది నా పరిస్థితి. కానీ అక్కడ ఆగిపోకుండా ఆమె మీ అందరికీ తెలుసుకున్న జ్ఞానాన్ని పంచారు చూడండి. అది నిజంగా అమ్మవారి దయ, అమ్మవారి కృప మీరందరికీ ఉంది. కాబట్టి ఆమె మీకు దొరికింది. కాబట్టి దొరికిన మాణిక్యాన్ని వదులుకోవద్దండి. ఇంకొంతమందికి ఈ మాణిక్యాన్ని ఏమంటారు, మెరుపులు పంచాలి. మీరు ఒక్కరే వేసుకొని తిరిగితే ఎవరన్నా ఒక దండ అడుగుతారు, బాగుంది అంటారు. ఎక్కడ దొరుకుతుందంటే అబ్బో ఎప్పుడో తెప్పించామంటే అలా అనకూడదు. ఇంకొకరు కూడా వేసుకోవాలి, అది మెరిసేటట్టు తిరగాలి, ఇంకొక ఇద్దరు అడగాలి. కాబట్టి ఈ మెరుపుల్ని మీతో ఆగిపోకుండా ఇంకో నలుగురికి పంచాలా అని ఒక దీంతో. ఇంకొకటి, ఇలా సత్సంగము ఇలా జరిగినప్పుడు ఏమైపోతుందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మనం మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకుంటాం. 4 రోజులు పెడతాం, అంటే 4 రోజులు సత్సంగం నడుస్తూ ఉంటుంది. కొంతమందికి కొన్ని నచ్చవు, కొందరిలో నచ్చవు. అట్లని మనం కూరగాయలు తెచ్చుకున్న వాటిలో కొన్ని కుళ్ళిపోయి ఉంటాయి, కొన్ని బాగుంటాయి. కానీ కుళ్ళిపోయిన వాడుకోం కదా, మంచిగా వాడుకుంటాం కదా. అలాగే ఇక్కడున్న మంచిని మాత్రమే స్వీకరించండి, కుళ్ళిన వాటిని పడేయండి. కొంచెం కుళ్ళింటాయి, కొంచెం బాగుంటాయి. అంటే ఆ విషయాలు కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు. కానీ ఆ బాగలేని భాగాన్ని తీసిపడేసి మంచి భాగాన్ని వండుకొని తింటాం. ఇలా ఇక్కడ వచ్చిన విషయాలు మనకు కూరగాయలు ఎట్లనో, ఫస్ట్ ఇల్లు మనకు గురువు జ్ఞానం ఇచ్చేది మన వంట ఇల్లే. పురుగు పడతాయి, పురుగు పట్టిన పడే,
సరి చేసుకుంటారు. కాబట్టి అలా ఇక్కడ వచ్చిన కొంతమందిని మనలో ఉండే మంచి ప్రతి ఒక్కరిలో ఒక మంచి ఉంటుంది, అది మనం తీసుకోవాలి. కాబట్టి చెడుని మాత్రం ఎక్కువ ప్రచారం చేయకండి. నాకు తెలిసి ఉంటుంది ప్రతి మనిషిలో చెడు ఉంటుంది, కానీ మీరు దాన్ని భూతద్దంలో చూపించి మాత్రం దాన్ని చేయొద్దండి. నాకు తెలిసిన విషయం ఇది. నేనంటే నలుగురిలో తిరిగినప్పుడు తెలుసుకున్న విషయము. కాబట్టి మనం ఆడవాళ్ళం ఎవ్వరు ఏమి దేనికి అతీతులం కాము. నాకు తెలిసిన విషయం ఇది ఒక్కటి హెడ్ లైన్ లో పెట్టుకోండి. మీకు మంచి కావాలి, మంచిని మాత్రమే స్వీకరించండి, చెడుని మాత్రం వదిలేయండి. ఇంకా నలుగురికి స్ప్రెడ్ చేయకండి, అది మాత్రం చాలా తప్పు. అదే మంచి 10 మందికి పంచండి. వెరీ గుడ్. ఓకేనా? లక్ష్మి గారి విషయానికి వస్తే ఆవిడ నాకు చాలా ఫ్రెండ్. అంటే మనం ఇలా ఎలా మాట్లాడుకున్నామో అలాగే ఫ్రెండ్. కాబట్టి ఆమె చాలా క్లోజ్ ఫ్రెండ్, మంచి విషయాలు చెప్పేవాళ్ళు, బాగా ఉండేవాళ్ళము. వాడు చిన్నవాడు చైతన్య, అప్పటి నుంచి వాళ్ళ అమ్మగారు వచ్చేవారు, అవి పోతూ ఉంటే అన్నయ్య గారు వచ్చేవారు, మాట్లాడుకునేవాళ్ళము వాళ్ళ ఇల్లు కట్టేటప్పుడు. ఇంకా అవన్నీ ఒక ఫ్యామిలీ మ్యాటర్స్ అనమాట, గంటిగా ఉన్నాయి. కాబట్టి నేను అవి ఎక్కువ పంచడానికి ఇదండి నాకు తెలిసిన విషయం చెప్పాను. ఎక్కడ లంక శాసనం అంటేటప్పటికి కాదమ్మా, లలిత సహస్రనామంలో ఎండ్ అవుతుంది, సౌందర్యాలు మొదలవుతుంది, శివశక్తి అట్లా శివశక్తి రూపిణి. కాబట్టి ఎక్కడ కూడా శివ శక్తి, ఇంట్లో కూడా శివ శక్తి. కాబట్టి వాళ్ళ పర్మిషన్ తీసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరూ, ఈమె ఎప్పుడో చెప్పారు, మీరందరూ మా శక్తి స్వరూపులు, మీలో శక్తి ఉంది. ఏ మగవాళ్ళన్నా ఇంతమంది బయటకు వచ్చి నేర్చుకుంటున్నారా? మనం ఇంట్లో అన్ని చేసుకొని అంటే మనకు శక్తి ఉందని ఈమె నిరూపించింది, మనము నిరూపించాము. కాబట్టి శక్తి స్వరూపులందరూ కూడా మీరు వచ్చి ఇంకొంతమందిని తయారు చేసుకొని, ఆమె అడిగిన గురుదక్షిణ ఆమె బాగా ఇస్తున్నారు. ఏ శిష్యులు ఇవ్వలేదు. నేను కూడా శిష్యురాలే లక్ష్మమ్మ మేడంకి. మేము లక్ష్మమ్మ మేడంకి మాకు లక్ష్మమ్మ మేడం ఎలా దొరికింది అనుకున్నారు? ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పిల్లలు అమ్మని తప్పిపోయి ఏడుస్తూ కూర్చోంటారు పక్కన, మా అమ్మ కనిపించలేదు, మా అమ్మ అప్పుడు ఇదో మీ అమ్మ ఇక్కడ ఉంది రండి అని లక్ష్మమ్మ మేడం దగ్గరికి పోతే అప్పుడు ఆమె చూపించిన అమ్మ మాకు లక్ష్మమ్మ మేడం. లక్ష్మమ్మ మేడం ఎవరు కాదు, మాకు దేవత స్వరూపం. మేము రాళ్ళని మమ్మల్ని ఒక శిలలాగా మొలిచారంటే అది లక్ష్మమ్మ మేడం దయనే, లేకపోతే మేము ఎవరు కూడా ఎక్కడో ఉండేవాళ్ళము. నిజంగా మీకంతా వచ్చింది అంటే ఆమె ప్రసాదాన్ని, ఇంకొంతమంది మీరు ఆమె ప్రసాదాన్ని పంచుతూ పోవాలని మనందరినీ కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. లక్ష్మి గారు, థ్యాంక్ యూ. దగ్గరికి ఇంకా దగ్గర పెట్టుకోండి అమ్మా, దగ్గరికి పెట్టుకోండి. మేడం చెప్పే వరకు మాకు ఇది ఉంది, లలిత సహస్రనామం ఉంది, సంసారం ఉంది అనేది మాకు తెలియదు. చదవాల అంటే మనం అందరం చదవచ్చు అనేది తెలియదు, దూరం అని అనుకున్నాము. కానీ మేడం చెప్పడం వల్ల చాలా ఈజీగా అర్థమైంది, అందరూ చదవగలరు అనే ఒక పద్ధతి వచ్చింది. మేము బాగానే చదువుకుంటున్నాము, అందరు బాగా అర్థమయ్యేట్టు మా మేడం చెప్పారు. మేము ఇప్పటికీ అవి ఫాలో చేస్తున్నాము. సత్సంగం అనేది మేము ఇప్పటికీ చేస్తూ ఉన్నాము, చేస్తాము ఉంటాం. నా పేరు రాజేశ్వరి అండి. మేడం నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కి మాట్లాడలేదు. ఊరి పేరు చెప్పాలండి అమ్మ, పేరు ఊరి పేరు చెప్పలేదు. మేడం ఫస్ట్ నాకు ఈ సౌందర్యాన్ని అసలు ఏం తెలియదు మేడం. మా అక్క అనంతపూర్లో ఉంది. ఆమె వచ్చి ఇట్లా మేడం వచ్చి ఇట్లా ఆన్లైన్లో చెప్తుంది, చూడు రాజీ అనేది. నా దగ్గర బుక్ కూడా లేదు. మేము సిమెంట్ ప్లాంట్లో జాబ్ చేస్తున్నాడు మేడం మా హస్బెండ్. అక్కడ ఎవరికి కూడా బుక్ ఉందో లేదు అమ్మా ఇంకొకటి లేదండి మైకు.
బుక్ కూడా తెలియదు మేడం మాకు. బుక్ కూడా నాకు లేదు నా దగ్గర. మొత్తం నేను ఒక 2 శ్లోకాలు పెట్టాను, అది చదువుకో మళ్ళీ మేడం చెప్పినప్పుడు తర్వాత మళ్ళీ తర్వాత పెడుతూనే ఉంటాను అనింది. అంటే అలాగగా ఇట్లయితే ఎట్లా రాసుకొని ఎలా నాకు ఆ శ్లోకాలు ఎలా ఉంటాయో తెలియదు మేడం. పెద్దగా అసలు అంటే కష్టంగా ఉంటాయేమో, నేను ఎప్పుడు ఏం చదవలేదు మేడం. అక్కడ నాకు కొంచెం మాకు దూరం ఉన్నాం మేము కొంచెము. బుక్ చూసిపెడితే అలాగే ఉంటుంది. ఇప్పుడు లక్ష్మణ మేడం లేకపోయినా వీళ్ళందరూ గ్రూప్ ఇక్కడ వచ్చి ఎలా శ్లోకాలు చెప్పుకుంటూ ఇక్కడ పారాయణం కంటిన్యూ చేస్తున్నారో, మనం కూడా గ్యాప్ ఇచ్చినప్పుడు కాకుండా మనకి మధ్యలో సురభి మేడం, సీతా మేడము, రోహిణి మేడము, రాజలక్ష్మి మేడము ఏ టైంలో అడిగినా పలుకుతారు. మనం కొద్దిగా అట్లా మనమే చదువుకుంటే మేడం ఒకరోజు అన్నారు, మీరు బాగా చదువుకుంటా, నాకు బాగా వచ్చు అంటారు. నేను కూడా ఎంతో బాగున్నాయి అనుకుంటాను, చదువుతాను. కానీ ఆ మేడం వాళ్ళు విన్నప్పుడు చిన్న మిస్టేక్, అది ఎంత అంటే మేడం సారీ చెప్పేసుకుంటాను, అంత చిన్న మిస్టేక్ చేసి ఉంటాను. ఇన్నిసార్లు చెప్పి కూడా అందువలన వాళ్ళని టచ్లో పెట్టుకుంటూ చెప్పుకుంటూ ఉంటే మనకి పవర్ కూడా అలాగే ఉంటుంది. మనం సొంతం చదువు ఏ మేడం వాళ్ళు ఏమన్నారు, ఎన్ని చెప్పినా ఏమన్నారు. నువ్వు 5 చెప్పు, 10 చెప్పు, 20 చెప్పు, మనం కరెక్ట్ చెప్తే ముందుకు పోనిస్తారు. కొంచెం తప్పులు చెప్తే ఇంకో రోజమ్మా ప్రాక్టీస్ కాదు అని చెప్తారు. కంటిన్యూ చేస్తే మేడం సురభి మేడం క్లాస్లే ఉన్నప్పుడే అని కాకుండా ఎప్పటికీ కంటిన్యూ చేసుకుంటూ మనం 4 చెప్తూ 10 మంది చెప్తే ఒకరో ఇద్దరు అన్నా ఎవరికి ప్రాప్తి ఉంటే వాళ్ళు వస్తారు. చెప్పే వరకు గుళ్ళలో పారాయణం కూడా చేయాలి, అది చేస్తున్నారు. కానీ మన బ్యాచ్ లో వాళ్ళు కలిస్తేనే పద్ధతి ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర ఉన్న గుళ్ళో లలితా పారాయణం చేస్తారు, కానీ అసలు నేను ఒక్కటే ఈ బ్యాచ్ లో ఉండేది. ఇప్పుడు రోహిణి మేడం కాంప్లెట్లు కొట్టించారు. దాని ద్వారా ఎవరైనా కొంతమంది కనీసం ఒక 4 ఉంటే ఆ శబ్దము చెప్పడము కరెక్ట్ గా ఉంటుంది. మనం ఇట్లా చేసిన వాళ్ళ అంటే కోట్రోడ మనందరికీ కూడా ఒకటే అనుకూలంగా ఉంటుంది. అది మేడం ఈ మేడం చాలా హెల్ప్ చేసేది, ఎవరికి తెలియదు, ఆ హెల్ప్ ఎవరికి తెలియదు అన్నమాట. మేడం ఏం చెప్తే ఈ మేడం ఆ హెల్ప్ చేసేది అన్నమాట. చాలా కోరికగా ఉంటారు, కానీ మేడం ఎక్కువ మాట్లాడలేదు. చాలా అంటే చాలా ఏది చెప్తే హెల్ప్ చేశారు. మేడం ఉదయం ఫంక్షన్ అట్లా సమయంలో అన్ని చేయించారు. మేము ఏమి పని చేయాలనుకున్నా మా ఆయనక మనీ సపోర్ట్ మాత్రం ఆగలేదు. అందరికి ఎవరికి ఒక్కరికి కూడా చెప్పాలి, నాకు మాత్రమే చెప్తారు. ఎక్కడెక్కడ ఎవరికి మనీ అవసరం అవుతుందో అక్కడ ప్రత్యక్షం అయిపోతారు. మళ్ళీ మేము పూజల్లో ఎక్కడ ఏం పాల్గొనాలనుకున్నా ఎంత ఖర్చైనా ముందుగా చేస్తారు. మిగతా అందరూ రాలేకపోయినా నాతో మాట్లాడతారు. మిగతా కొత్త కూడా చెప్పరు, చెప్పరు. గుర్తుగా నాకు చెప్తారు, గుర్తుదాన్ని చేస్తారు. అంతే ఎంత చేస్తారో లెక్క లేదు. అసలు అనాథకరమైన ఇచ్చుంటారు, ఎంతమంది ఉంటుందో చెప్పడానికి లేదు. నేను ఎవరికైనా బాధగా ఉంది అమ్మ అని ఒక్క మాట చెప్తే చాలు, వెంటనే మరి పంపించేస్తారు. మనీనే కాదు, వస్తువులు అన్ని పంపించేస్తారు. మా గ్రూప్ లో కూడా మాకు పూజకి ఏమన్నా తక్కువైందంటే మేము వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళం సంవత్సరానికి ఒకసారి. ఏదన్నా తక్కువైంది డబ్బులు అనుకుంటుంటాం అంతే, వెంటనే దిగేస్తారు. నేనున్నాను, నేను పెడతాను, ఎంతైనా ఖర్చు పెట్టండి, నేను చేస్తాను, ముందు చేస్తాను. అలాగే కస్తూరి గారు ఉన్నారు, ఆమె పూలమాల కట్టుకొచ్చి పూలమాల వేసేవాడు, స్వామికి అలంకారాన్ని ఆమె చేసేవాడు. ఒక్కోళ్ళు ఒక్కో పని చేసేవాడు. నిజంగా పాతగారి వాళ్ళని కలుసుకుంటుంటే 4 ఏళ్ళు అయితే వాళ్ళని చూడక ప్రతిరోజు వాళ్ళని చూసేదాన్ని నేను. కానీ 4 ఏళ్ళు చూసుకోకుండా ఉన్నా మా అనుబంధం అలాగే. మేమందరూ అట్లా మీ పేరు వెంకటలక్ష్మ గారు.
వాళ్ళు వస్తున్నా వెంటనే చెప్తాను, ఎవరికైనా హెల్ప్ చేయాలంటే అలాంటి వాళ్ళకి డబ్బు కావాలమ్మా అనగానే పంపించేస్తాను. ఏమి ఎక్కడికి పంపించాలా, ఎంత పంపించాలా అడుగమ్మా ఇచ్చేస్తాను. అంత గొప్ప సహాయం చేస్తాను. నేను వెళ్ళిపోయేటప్పుడు కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ మనవాడి పెళ్లికి కూడా మనవాడి పెళ్లికి కూడా నన్ను సన్మానం చేసి ఎంత వాడి ఇంట్లో మనుషులా చూస్తున్నాను. చాలా గొప్ప విషయం. ఎంత నిజాలు ఉంటారు. మొత్తం 2 సంవత్సరాలు 1.5 సంవత్సరం ఖచ్చితంగా జరుగుతుంది. నేనైతే కొన్నాళ్ళు మిస్ అయ్యాను. తర్వాత నెక్స్ట్ మేడం ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాళ్ళము. ముఖ్యంగా చెప్పాలంటే మన సార్ మేడం మొత్తం తను రాసినట్టు కంప్యూటర్లో ఎక్కించడము, ఆన్లైన్ క్లాసులకంతా మేడం సగం అయితే సార్ సగం. సార్ ముఖ్యంగా మనకి చాలా ధన్యవాదాలు చెప్తాను. మేడం చాలా మొహమాటస్తురాలు. నేను పక్కన మా శారదా మేడం ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాళ్ళము. కాంతమ్మ కూడా మాతో పాటు అప్పుడప్పుడు వచ్చేది. నేనైతే మేడం ఎప్పుడు మిస్ కాలేదు, ఎప్పుడు వెళ్ళేవాళ్ళం. ముఖ్యంగా తర్వాత నెక్స్ట్ ఇట్లా జరుగుతూ ఉండగా రాజలక్ష్మి ఆశ్రమం వాళ్ళు పిలిచారు. మేడం శివానంద అని చెప్పారు. అది వృద్ధాశ్రమంతో పాటు ఆశ్రమం నడుపుతున్నారు. అక్కడ మేడం ఒక సంవత్సరం రోజులు శివానంద హరి చెప్పారు. మళ్ళా తర్వాత శివానంద హరి మాకు రెండోసారి సౌందర్య హరి చెప్పారు. లలితా సహస్రనామం చదవడము ఎక్కడ ఆపాలి, ఎక్కడ చదవాలి అనేది మేడం మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ మొదలు పెట్టించారు. ప్రతి సహస్రనామం చదివినట్టు చదవడం చెప్పించారు మేడం. తర్వాత మేడం శారదానగర్కి వెళ్ళేవాళ్ళం. ఇందాక ఆటో డ్రైవర్ ఫోన్ చేస్తున్నా. ప్రతిసారి వెంకటేష్ అనే ఆటో డ్రైవర్ మమ్మల్ని ఇద్దరిని పిలిచిపోయేవాడు ఎక్కడికి పోయినా. వాళ్ళ ఇంట్లో ఫోన్ ఎత్తడం లేదు. వాళ్ళు ఖచ్చితంగా రోజు అనేవాళ్ళు. వాళ్ళతో శ్రీలంగం పెట్టుకొని ఒక రోజు అమ్మవాడు పూజ చేయించినారంట ఫోన్లో. ఓ అని చెప్పేస్తున్నా మా పాప మానసికుంటారా. చాలా చాలా అనుభవాలు ఉన్నాయి మాకు. మొత్తం వంట అంతా సగం ఆపేసి వెళ్ళిపోయేవాళ్ళము. మళ్ళీ పోయి వండుకునేవాళ్ళం. కరెక్ట్ 10:30 అయిందంటే నేనే లాస్ట్ వెళ్ళేది. అక్క వాళ్ళిద్దరు విజయక్క సుశీలక్క ఫస్ట్. ఈ పాప అప్పుడప్పుడు మిస్ అయ్యేది. లక్ష్మి శ్రీదేవి మిస్ అయ్యేది. కాంతమ్మ కొంచెం పనుల వల్ల మిస్ అయ్యేది. మొత్తం రెగ్యులర్ గా వెళ్ళేవాళ్ళం. ఇక్కడ మాధవి అని ఉంటారు. ఆ మాధవితో చాలా ఇష్టం మేడంకి, చాలా ఇష్టం. కలిసిమెలిసి ఉన్నారు. శారద అన్నిటికీ తోడు ఉండేది. ఓ వచ్చింది. ఫస్ట్ క్లాస్ వచ్చి అక్కడ ఆంజనేయ స్వామి గుడి, చివరి క్లాస్ వచ్చి ఇక్కడ వచ్చి కూర్చున్నాం. మళ్ళీ ఈరోజు వచ్చి ఇక్కడ కూర్చున్నాం. కరోనా రాకపోతే మేడం ఎవ్వరికి మీకు అందరికీ వచ్చేది కాదేమో, మాతోనే జరిగిపోయేది. కరోనా రావడం వల్ల మాకు కొన్ని శారదా మేడం శ్యామలా దండకం మధ్యలో ఆగింది. అప్పుడు మొదలు పెట్టారు మేడం. ఎట్లా ఇది ఆపాలంటే ఒకరింటికి పోయే పరిస్థితి కాదు కరోనా అప్పుడు. మేడం ఇంక ఏం చేయాలంటే మాకు వాట్సాప్ లో పెట్టేది మెసేజ్ అంతా. ఆ వాట్సాప్ చూసుకొని మేమంతా పోయేవాళ్ళము. దానివల్ల సార్కి ఐడియా వచ్చింది ఆన్లైన్ లో ఎందుకు చెప్పకూడదు అని. అప్పుడే మొదలు శివానంద హరి మీటింగ్ చెప్పడము, యూట్యూబ్ లో పెట్టడం మొదలు పెట్టినారు మేడం. ముఖ్యంగా శారదానగర్ వాళ్ళు కూడా చాలా మేడం గౌరవించారు. శివకోట్లు అయితే ఇప్పుడు కూడా నేను పోతే అమ్మగారు బాగున్నారా అని అడుగుతారు. ఒకరోజు శివకోట అమ్మవారిలో శివస్వామిని ఆయన ఉన్నారు, మీకు తెలుసు కదండి శారద. ఆ స్వామి ఒకరోజు మేము ఏం చేయాలబ్బా అనుకున్నాం. నేను మేడం ఇద్దరమే వెళ్ళాము. బాగా లేట్ అయింది. నాకు ఇంట్లో ఇప్పుడు ఎవరు లేరు, అక్క లేదు, పిల్లలు అందరూ దూరంగా ఉన్నారు. మేడం ఒక్కరే దర్శనం చేసుకున్నాం. ఆయన మాట్లాడించిన ఆయన వచ్చినారు పూజ చేయడానికి. 7:30, 8 అయిపోయింది. లలితా సహస్రనామం చెప్పండి అన్నారు. మాకు టైం లేట్ అయిపోయింది. 8:30 అయిపోయింది. ఆ పూజ అంత పెద్ద శివస్వామి చెప్పినారు కదా అని భయపడుతూ చెప్తున్నాము. కొన్ని గుళ్ళకి పోవాల్సింది. శివానంద హరి, సౌదర్ల హరి చెప్పడానికి మాకు వీలు అయ్యేది కాదు. కానీ అయినా శ్రీశైలం వెళ్ళాం. శ్రీశైలంలో అయితే మాకు పెద్ద అద్భుతం. ముఖ్యంగా చెప్పాలండి, మేడం అయితే అనారోగ్యంగా చాలా బాధపడ్డారు. L1, L6 మొత్తం వెన్నెముకంతా దెబ్బతినింది. ఒక 2 మాత్రమే ఆపరేషన్ చేశారు, ఫిక్స్ చేశారు. మిగతా పొడి అయిపోయేవంట వెన్నెముక మొత్తం. అప్పుడు ఏమైంది మేడం బెడ్ రీడను.
ఆమెకు అప్పుడు ఒక మనిషి కుదిరించారు. టైం చేసుకుంటున్నా మేడం. అప్పుడేమో ఆ మనిషిని ఏం చూస్తుంది, మనమైతే మనకు పనిచేసే మనిషిలాగా చూస్తాం. మేడం అయితే ఫోన్ చేస్తే అయ్యో అమ్మవారు పంపించింది నాకు, ఆమెకి ఎంత గౌరవం ఇచ్చేవాళ్ళు. ఎవరు పని మనుషులకి అంత గౌరవం లేదు మేడం వాళ్ళు ఇచ్చినట్టు. తర్వాత అక్కడ లలితా సహస్రనామం అని చదువుకుంటా ఉండేది. ఆపరేషన్ పోయినారు. పోయే రోజు జయశ్రీ అక్క అని ఒక ఆమె ఉన్నారు బ్రహ్మనిషి. ఆమె మేడం ఇద్దరు బయలుదేరు శివానందలహర పారాయణం చేసుకుంటూ పోయినారు. ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది. బెడ్రీడన్లో ఉన్నారు. ఒక అద్భుతం అంటే చాలా 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 అద్భుతం. అదేమైందంటే మేడం మళ్ళీ బెడ్రీడన్ తర్వాత కాస్త కొంచెం మళ్ళీ కాలు నొప్పి వచ్చేసింది. కాలు నొప్పి వచ్చేస్తే డాక్టర్ దగ్గర పిలిచిపోయినారు. చైతన్య బాబు పిలిచిపోతే వాళ్ళకి ముందే డాక్టర్ చెప్పినారు మేడం కొంచెం ఇబ్బంది, ఎట్లా చేయాలా అని. పోతే ఏం జరిగిందో తెలుసా, మొత్తం వెన్నుపూస మొత్తం నీట్గా తయారైంది. ఈ మాత్రం కూర్చున్నారు అంటే అమ్మవారే తోడు మేడం. అంతే కదా మేడం, ఇంకెవరు. అది మాత్రం చాలా 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 గురి ఏర్పడింది అక్క మనకైతే. అప్పుడు మాత్రం శ్రీశైలం వెళ్ళాము. ఏమని చెప్పనుకున్నాం, మొత్తం శివానందల హరి సోదరుల హరి పారాయణం చేయాలో మధ్య చెట్టు కింద అనుకున్నాము. అక్కడ లాంటి మేడమే వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్ళారు. తర్వాత ఏమైతే చేసేసాము, మన ఇష్ట కామేష్టి దేవుడి దగ్గరికి వెళ్ళాము. అంటే ఏదో సౌందర్యలహరి శ్లోకాలు కొన్ని మిగిలించినాము. అసలు అక్కడి నుంచి జీప్ కదలనే కదలదు అసలు, ఏదో ఒకటి ఆటంకము. ఈ మా లక్ష్మి వండుకొని అక్క మనం ఒకటి చేసాము, పొరపాటు చేసాము, మా సౌందర్యలహరి మొత్తం అనుకున్నాం కదా. అప్పటికప్పుడు జీపులో ఎవరైనా తవల పారాయణం అయిపోయింది. వెంటనే జీపులు కదిలినాయి. ఎన్నెన్నో అనుభవాలు మాకు మేడంతో. అసలు నిజంగా కరోనా మనం థ్యాంక్స్ చెప్పాలి. కరోనా లేకపోతే మాకు మాత్రమే పడకపోయేది మేడం. ఆంజనేయ స్వామి గుడికి అది అయినా నెల్లూరు పోతాక మాకు చాలా చాలా బాగా అనిపించింది. అసలు మేడం కదిలే వరకు, జీప్ కదిలే వరకు అక్కడే ఉన్నాం. అయినా ఇంతమంది కలిసిన సంతోషమే, కానీ మేము మామూలుగా ఎదురుగా కలుసుకోలేకపోయినా మాకు కొంచెం బాధ, కానీ చాలా సంతోషం. ఒక 20-22 మంది కలిసేవాళ్ళము. మేడం కొంచెం లేట్ అయితే కూడా మీరు రాకుండా పోతే గోడకు చెప్పిపోతాను అనేవాళ్ళు. అప్పుడు ఎందుకు తెలిసేది కదా ఆ మాట, కనీసం వారానికి రోజైనా అని అనేవాళ్ళు. పాపం ఏదో లేదు, చాలా బాగా ఉంది. మాకు అందరి జీవితాలు అందరికీ కొద్దిగా తెలిసింది మేడం. అప్పటికే మాకు ఫస్ట్ చెప్పాలంటే నేను మహాలక్ష్మి ఒకే బ్యాచ్ లో మహాలక్ష్మి మేడం దగ్గర ఇక్కడే కూర్చున్నాము. కానీ నాకు పరిచయం లేదు. అప్పుడు 40-50 మంది ఉండేవారు లక్ష్మమ్మ మేడం దగ్గర. అప్పుడు వచ్చేవాళ్ళం, వెళ్ళిపోయేవాళ్ళం. నాకు మా అత్త ఉండింది, వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నారు, వెళ్ళిపోయేవాళ్ళం. తర్వాత మళ్ళీ 20 ఏళ్ల తర్వాత కలుసుకున్నాం. అప్పుడు పరిచయం వ్యక్తి. ఇంకొకటి మా మేడం, మేము గురుదక్షిణ ఏమిచ్చామంటే మేడం ఏమన్నారంటే, ఆంజనేయ స్వామి గుడి దగ్గర సత్సంగం ఇట్లే ఉంటే మీరు నాకు గురుదక్షిణ అంటారు. అందుకని మేము అట్లే సత్సంగం 8 మందో 10 మందో కానీ మేము అట్లే చేస్తున్నాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నా పేరు సుజాత. చూడడం లేదు, కానీ చూడకపోయినా మీకు ఇంత నా మీద అభిమానం ఉండేది నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు నేను నా ఫేస్ చూసుకొని నేను రోజు చెప్తున్నాను క్లాస్, నాకు చెప్పుకుంటున్నట్టే నేను చెప్తాను రోజు క్లాస్. కానీ మీరు ఇంతమంది అభిమానంతో వచ్చారంటే చాలా ఆనందంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. కానీ మీకు నేను ఏ విధంగా చెప్తున్నాను అనే దానికన్నా ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్పగలను. అమ్మవారి చేతిలో పరికరాన్ని నా చేతిలో ఏ విధంగా ఈ మైక్ ఉందో అలాగా అమ్మవారి చేతిలో మైక్ లాంటి దాన్ని నేను, అంతే నాకుండే అర్హత. మీరు ఎంత చెప్పినా, ఎంత పొగిడినా, ఎన్ని చెప్పినా దాంట్లో సారాంశం మాత్రం ఒకటే, నేను అమ్మవారి పరికరాన్ని మాత్రమే. ఈ మైక్ ఎంత విలువ ఉందో నాకు అంతే విలువ ఉంది. ఈ మైక్ ఆపేస్తే ఇంత చైతన్యం పోతే మాటలు లేవు, అలాగే కరెంటు లేకపోతే మాటలు లేవు. ఆ కరెంట్ ఉంటేనే నాలో మాటలు ఉంటాయి. కాబట్టి అందుకని మీకు నేను చెప్పేది ఒకటే,
అమ్మవారి చేతిలో పరికరాన్ని అని మాత్రం స్పష్టంగా చెప్పగలరు. మీరు అన్నారు కదా, మాకు దూరదర్శనం ఇవ్వలేదా, మీకు మర్యాద చేయబడలేదా, మాకు ఇంత దూరం వచ్చారంటున్నారు. నేను కూడా చెప్తున్నాను, ఈ మైక్కి మీరు ఇస్తారా మర్యాద? ఇవ్వరు కదా. నా నోట్లో పెట్టుకున్న మైక్ ఏం మర్యాద ఉంది? అంతే. అమ్మవారి చేతిలో ఉండే పరికరాన్ని, ఆ మౌత్ పీస్ నేను అంతే. ఆమెకి ఇవ్వాలి విలువ, నాకు కాదు. ఇప్పుడు దీని వెనకున్న నాకు ఎక్కిస్తున్నారో నా వెనకున్న ఆమెకు ఇవ్వాల్సింది, నాకు కాదు ఇవ్వాల్సింది. మీకు రోజు నేను చెప్తున్నా, మీకు ఆ పాయింట్ ఎందుకు అర్థం కావాలో నాకు అర్థం కాదు. అనంతపురం వాళ్ళకి ఎస్పెషల్లీ నేను మగరపల్లి వాళ్ళకి చెప్పాను, అక్కడికి వెళ్ళి వచ్చాను, కడపకు పోయించాను, ఇప్పుడు కదిరికి పోయించాను. నిజంగా వాళ్ళు నేను చెప్పి తూచా తప్పకుండా పాటించేశారు. నేను చెప్తున్న మాటలు వాళ్ళు అర్థం చేస్తున్నారు. నేను అమ్మవారి చేతిలో పరికరాన్ని మాత్రమే. మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇప్పుడు మా మేడం చెప్పేవాడు రాగాలు లేవు, ఊరికే చదివినట్టు చెప్తారు, ఆమె సాహిత్యం తిన్నట్టు చెప్తారు. కానీ నాకు ఒక రాగం వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. నేను కూర్చొని అమ్మవారి దండం పెట్టి కూర్చోగానే ఆమె ఏ రాగంలో పలికిస్తున్నారో అలాగే సౌందర్యంగా చెప్తున్నాను. మీరు లలితా సహస్రనామాలు ఎంతో మంది చదివే నిండుంటారు. నేను చదివేదానికి మిగతా వాళ్ళకి ఎంత తేడా ఉందో మీరు గమనించే ఉంటారు. ఇప్పటికే నేను అమ్మవారి దండం పెట్టి కూర్చోగానే లలితా సహస్రం పలికే విధానం మారిపోతుంది. మీకే తెలుసు రాజు, మీరు రోజు గమనిస్తాను, నేను చెప్పేది ఏం లేదు. ఇది అద్భుతమైన విషయం ఏం కాదు, నేనేమి అబద్ధాలు చెప్పడం లేదు. కాబట్టి మీకు తెలుసు నాకు పలికిస్తున్న అమ్మవారి, దీంట్లో సందేహం లేదు నాకు. ఎందుకంటే సౌందర్యలహరి, శివానందలహరి, ఆదిశంకరాచార్యులు గారు పలికిస్తున్నారు. అందుకు సాక్ష్యం ఏంటంటే, నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోయి ఏడ్చుకుంటూ వెళ్ళాను. అనంతపురంలో ఆంజనేయ స్వామిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, ఆయన ఎందుకు వెళ్ళగొట్టేస్తున్నాను, నన్ను ఏడ్చుకొని ఆయన దగ్గర ఏడ్చేశాను. రోజు వచ్చి నేను దర్శనం చేసుకుంటే కానీ నాకు మాట రాదే, నన్ను తరిమేస్తున్నాను, ఇక్కడి నుంచి నేర్చుకుంటూ పోయాను. కానీ నేను నెల్లూరు వెళ్ళిన మొట్టమొదటి స్పీచ్ ఏం తెలుసా, ఆదిశంకరాచార్య ధ్యాన మండలిలో వాళ్ళు మొట్టమొదటి శివానందనాథుని ప్రవచనం చేపించారు. మొట్టమొదటి ప్రోగ్రాం అది. నేను అది చూసి ఆశ్చర్యపోయాను. అప్పుడు అర్థమైంది, గురువును పంపిస్తున్నారు, ఆదిశంకరాచార్యులు నడిపిస్తున్నాడు, నా వెనక గురువు వస్తున్నారు, ఆయన ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తున్నారు. శంకర మఠం, నెల్లూరు శంకర మఠంలో మేము పారాయణ చేశాం సౌందర్యాలు. శంకరాచార్యుడు ముందు కూర్చొని సౌందర్యాలు చదవడం అంటే ఇక ఊహించుకోండి, శంకర మఠంలో చదివేదండి. అంటే అంతటి అవకాశం ఇచ్చేసింది అమ్మవారు. అప్పుడు నాకు అర్థమైంది, నేను చెప్పడం లేదు, నేను పలకడం లేదు, ఈ శ్లోకాలకు రాగని నేను చెప్పడం లేదు, ఏది నాది కాదు, ఆమె చెప్తోంది నేను పలుకుతున్నాను, ఆ గురువులు చెప్తున్నారు నేను పలుకుతున్నాను అనే విషయం నాకు అర్థమైపోయింది. అందుకనే మీరు ఎంత గౌరవిస్తానన్నా, ఎన్ని కానుకలు ఇస్తానన్నా నిర్దాక్షిణ్యంగా వద్దని చెప్పేస్తాను. ఎందుకంటే అవి చందాస్తుంది ఆమెకి. ఆమె కన్నా ముందు చందాస్తుంది మా గురువు గారు. ఆమె గురుదక్షిణే అడగకపోయి ఉంటే నేను ఇన్ని పుస్తకాలు పరిశోధన చేసేదాన్ని కాదు. ఇప్పుడు మీకు ఒక లలితా శాస్త్రం చెప్పాలంటే నేను ఎన్ని భాష్యాలు చదవాలి. మీరందరూ వినేవాళ్ళు దొరికేవాడు కాబట్టి నేను ఇంత కృషి చేస్తున్నాను. మీరు దొరకకపోతే నేను ఎవరు చెప్పుకుంటాను? ఆ ఆనందాన్ని నాలో నేనే అనుభవిస్తాను. ఇంకా చెప్పే కొద్దీ నాకు జ్ఞానం వస్తుంది. నేను చెప్పే కొద్దీ నేను ఇంకా పరిశోధన చేస్తాను. అంటే మీకు ఎట్లా అర్థమైనట్టు చెప్పాలి. ఇప్పుడు మీరు లలితా శాస్త్రం మీరు ఇన్కేస్ మీకు మధ్యలో మీకు తెలుస్తుంది. మనం 2-3 లైన్లు అయిన తర్వాత డైరెక్ట్ గా వేదాంతం వచ్చేసింది. ఇది అమ్మవారి పని అయిపోయిన వెంటనే వేదాంతం వచ్చేసింది. ఆ రోజు నేను అయిపోతాను. వేదాంతాలు ఎలా చెప్తారు? అమ్మవారి వెంటనే ఎందుకు కల్పించుకో. ఆ రోజు మీకు ఎవరు అర్థం కావాలని అనుకున్నాను. కానీ ఆ రోజే మీరు అందరూ నాకు ఫోన్ చేసి మరి నాకు ఇవాళ అద్భుతంగా అర్థమైందని చెప్పారు. వేదాంతం అర్థమైందంటే ఎంత బాగుంటుంది. అద్వైతం గురించి అర్థమైంది, ద్వైతం గురించి అర్థమైంది, విశిష్టాద్వైతం గురించి అర్థమైంది. ఒక్కొక్కరు చెప్పారు. మా గురువు గారు చెప్పింది యాక్టివ్గా నేను చెప్పాను. నేనే నా గురువు చెప్పాను. ఆమె నేనేం ప్రశ్న అడిగానో, ఆమె నాకేం చెప్పానో అదే నేను చెప్పాను. కానీ మా గురువు గారు చెప్పి కూడా మీకు నిమిషంగా అర్థమైంది. అది మీ అందరూ ఫోన్ చేస్తుంటే నాశనం. ఇదేంటి వీళ్ళంటే ఇంత వేదాంతం నిజంగా అర్థమైందా? అలా నేను చెప్పగలిగానా? నేను చదవడం లేదు, ఎన్నో పుస్తకాలు చదువుతాను. కానీ పలికిస్తే ఎవరు పలికిస్తున్నా నాకు అర్థమైంది. నేను ఆమె పలికిస్తాను, ఆమె పలికించకపోతే నేను పలకలేను. అందుకే నేను సౌందర్యాన్ని ఇప్పుడు మా గురువు గారు చెప్పినట్టుగా నేను చెప్పడం లేదు. రాగం వస్తూ ఉండదు. ఆ రాగం ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. ఆమె పలికిస్తున్నారు. మీరందరూ
ఆయన దగ్గర పాడడానికి భయపడ్డాను ఫస్ట్. అంత పీఠాల గురించి పాడుతున్నాను నేను ధైర్యంగా. ఏమవుతుంది అమ్మాయిని అంటే ఆవిడతో చూస్తున్నాం అందరం, అది మాత్రం గ్రేట్. ఇప్పుడు మీరందరూ ఎట్లా ఉన్నారంటే నా దగ్గర ఆన్లైన్ స్టూడెంట్స్ చాలా గ్రేట్ పర్సన్స్, ఎంత గొప్పగా ఉన్నారంటే మీరు. అప్పుడు నేను చెప్పిన వెంటనే మీనింగ్ సహా తెలిసేసుకుంటాను. ప్రతి శ్లోకాన్ని ఇప్పుడు మీరు చదువుతుంటే అనగానే అవిద్య చెప్తున్నారు, అంతగా అంటే చెప్తున్నారు. నేను చెప్పిన విషయం కదండి, నేను చెప్పిందా నేను జీవనం చేసుకుంటున్నాను. అదే ఆశ్చర్యకరంగా ఉన్నాను. నెల్లూరు వాళ్ళు ఎక్స్ప్రెషన్ అంటే నేను ప్రత్యక్షం చేసుకుంటాను. నెల్లూరు పడితే నేను పీఠాలు చెప్పి పాడేటప్పుడు అందరూ భయపడతారు. అందరి పీఠాలు ముందు సౌందర్య అంటే ఆయన ఎవరు అంటారేమో అనుకున్నాం. కానీ ఆయన వాళ్ళు విని తర్వాత ఎంత అర్థవంతంగా చదువుతున్నారు, ప్రతి పదాన్ని అర్థం తెలుసుకొని చదువుతారు. నా ముఖాల్లో ఉన్న ఫీలింగ్ కనిపించారు. ఆయన చెప్పారు ఎంత మెమోరీస్ ఎంత బాగుంది సౌందర్యం అన్నప్పుడు నాకు అందరూ ఒళ్ళు కులతలున్నారు. వెంటనే అక్కడ ఉండే వాళ్ళంతా మేము చేస్తాం నిజంలో, మేము చేస్తాం నిజంలో అని కొత్తగా 6th grade అందరూ చేశారు. ఇప్పుడు కొత్తగా అదే ఆశ్చర్యంగా ఉంది. నేను అక్కడికి వెళ్ళడం ఏంటి, ఆయన రమ్మడం ఏంటి, ఆయన ముందు పాడేంత అర్హత మాకేముంది, ఏం అడగలేదు. ఉన్న అలాగే ఒక్కటే అమ్మవారి దయ 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 అంతే. అరుణాం కరుణా తరంగితాక్షి మీకే తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు నేను చదవను కానీ మీరు నా కరెక్ట్గా నా రాగంలోకి వచ్చారు. ఆ ఒక్క పదంలో మీరు అర్థం చేసుకొని చదువుతున్నారు. అది జాగ్రత్త నాకు ఈ జన్మకి ఇంతకంటే గురుదర్శనం ఇంకేముందండి. నేను ఒక పదానికి మీనింగ్ చెప్తే అది అట్టే మీరు గుర్తు పెట్టుకొని నాకు చెప్తున్నారు. అది నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను చెప్పడం పెద్ద విషయం కాదండి, దాన్ని తెలుసుకొని మళ్ళీ మీరు నాకు చెప్తున్నారే, ఆ ఆనంద అనుభూతి మీరు చెందుతున్నారే, అది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎంతో మంది ఉండొచ్చు శిష్యులు, అలాంటి శిష్యులు లభించాలంటే ఎంత పుణ్యం చేసి ఉండాలి. కాబట్టి ఆదిశంకరాచార్యుల యొక్క అనుగ్రహంతో, అమ్మవారి అనుగ్రహంతో మన సత్సంగం ఇలా జరుగుతోందండి. మీరంతా అనుకోవచ్చు నేనేదో పెద్ద గురువునని అలా అనుకోవచ్చు, కానీ నేను మీ ఇంట్లో ఒక మనిషిని అంతే. మీరు ఎన్ని చెప్పినా నన్ను హోదా పైన అమ్మవారి పక్కనే కూర్చోబెట్టారు తీసుకొచ్చి, ఏంటో తర్వాత ఉందని. కానీ నేను ఎందుకు కూర్చున్నానంటే ముందే అమ్మవారు చెప్పారు, అమ్మ నువ్వు గురుమండల గ్రూపిని దేవుడు నేను కూర్చుంటున్నాను చెప్పే కూర్చున్నాను. ఆమె గురుమండల గ్రూపిణి కాబట్టి లేదు, జస్ట్ కాఫీ స్నాక్స్ చెప్తే ఇప్పుడు వచ్చినాయి సార్. మేడం స్పీచ్ ఎందుకు ఇచ్చింది మధ్యలో ఇవ్వచ్చా అని. ఒక్క నిమిషం ఆపుతుందిలేండి, మరి చల్లది పెట్టుకుంటాం కదా. నెమ్మదిగా చెప్పు. చూడండి అమ్మా, ఒకళ్ళు రికార్డింగ్ చేస్తే, ఒకళ్ళు ఎడిటింగ్ చేస్తే, ఒకళ్ళు కాంప్లెక్స్ చేస్తే, రేడియో ప్రోగ్రామ్స్ చేస్తే, నిన్న మొన్న నాకు సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చేయించారు. ఇది ఏంటి ఈ శిష్యుని ఇప్పుడు కేరళ నుంచి ఒక అమ్మాయి నేను చెప్పే సౌందర్య లలితా సహస్రనామాన్ని నోట్స్ ప్రిపేర్ చేస్తున్నారు. అద్భుతంగా తయారు చేస్తున్నారు నోట్స్ కూడా. నేను చెప్పే ప్రతి మాట అమ్మవారు మాట్లాడుతున్నాను అన్నట్టు చెప్పగానే ఆ రికార్డ్ అంతా విని ఆ అమ్మాయి ప్రింట్ చేస్తున్నారు, నోట్స్ ప్రింట్ చేస్తున్నారు. అలాగే టీచర్ గారు శివానంద గారు నోట్స్ ప్రిపేర్ చేయబోతున్నారు, త్వరలో వస్తుంది కూడా. ఇంకా మదనపల్లి వరద గారు అయితే మీకోసం విష్ణు సహస్రనామ నోట్ తయారు చేస్తున్నారు. విష్ణు సహస్రనామం అయితే మీకు నేను చెప్పాలా, ఆంజనేయ స్వామి గుడిలో ఆంజనేయ స్వామి కల్పించాడు. మళ్ళీ నన్ను పలకమంటే విష్ణు సహస్రనామం చేయాలా మీనింగ్ చెప్పలేదు నా వల్ల కాదు. కానీ దాంట్లో మాత్రం విష్ణు సహస్రనామం మాత్రం ఆంజనేయ స్వామి ప్రత్యక్షంగా వీళ్ళందరూ విన్నవాళ్ళని అడగండి. నేనే పొలిటికల్ ఇంటికి పోతే ఏదైనా మీనింగ్ చెప్పింది అనుకునేదాన్ని. ఎందుకంటే నేను చదివే భాష్యాలు వేరే, నేను విష్ణు పురాణం కూడా విని చెప్పాను. అంత డీప్గా విని చెప్పాల్సిన విష్ణు సహస్రం చాలా కష్టం చెప్పడం, మీనింగ్ చాలా టఫ్. అది లోతైన అర్థం ఉందండి. అది కూడా నేను పడిపించాడు ఆంజనేయ స్వామి. అక్కడ మాత్రం రోజు అనుకోలేదాన్ని ఆంజనేయ స్వామి లేకుండా ఉంటే విష్ణు సహస్రం చెప్పడం సామాన్య విషయం కాదు. అది కూడా ఇప్పుడు వరద గారు మీకోసంగా నోట్స్ తయారు చేస్తున్నారు, రికార్డు తయారు చేస్తున్నారు. ఆమె చేసే సర్వీస్ అంతా ఇంత కాదు, మీకోసంగా అన్ని నోట్స్ ప్రిపేర్ చేస్తాం మీకోసంగా. మళ్ళీ వచ్చేసేసి ఇంకా మనకు అదృష్టమైన విషయం శృంగేరికి రమ్మని మనకు వచ్చింది, మన అందరికీ అవకాశం వచ్చింది. శృంగేరి
పంపించారు. మనకి 5 రోజులు ప్రోగ్రామ్ ఇచ్చారు. ఒక్క రోజులో 5 రోజులు ప్రోగ్రామ్ ఇచ్చారు. మనకి విని అక్కడికి దాకా వెళ్ళిపోయింది మన విషయం. వెళ్ళి వాళ్ళు గురువులే చెప్పారట మనకి అక్కడ అకామిడేషన్ మనకు వాళ్ళు ఇస్తున్నారు, భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. మీరందరూ శ్రద్ధగా 100 శ్లోకాలు రోహిణి గారికి చెప్పండి, శివానంద గారి, సౌందర్ గారి, అలాగే సీత గారికి చెప్పండి, నెల్లూరు రాజలక్ష్మి గారికి చెప్పండి. అందరూ ఎవరెవరైతే ప్రిపేర్ అవుతారో అందరికి బ్యాడ్జెస్ తెచ్చాను. ఇప్పుడు నేను ఎవరైతే బాగా 100 శ్లోకాలు తప్పులు లేకుండా చదువుతారో వాళ్ళకి బ్యాడ్జెస్ ఇవ్వబడతాయి. వాళ్ళే మనం గురువు గారి దగ్గర పోయి చదువుతాం, సౌందర్ గారి, శివానంద గారి. ఇంకా మనకు విజయవాడ కూడా రమ్మని ఆహ్వానం వచ్చింది. త్వరగా మీకు నేను పోతే కానీ, ఇప్పుడు నెల్లూరు పోతే కానీ ఆ విషయం తెలియదు. నా వల్లే ఆగిపోయింది ఆ పని. నేను వెళ్ళి దాన్ని పూర్తి చేసుకొని మీకు అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాను. మనం విజయవాడ కూడా వెళ్ళి పారాయణ చేసిన పరిస్థితున్నది. అక్కడ కూడా అకామిడేషన్ అంతా మేము చూస్తున్నాము. మేము ఫుడ్ ఏర్పాటు కూడా మేము చూస్తున్నాము. సాధ్యమైనంత వరకు అయితే ఒకటే, డబ్బు మాత్రం షేర్ పడుతుందండి, అంతే. మీకు సేఫ్ గా చూస్తాం అంతే. ప్రతి ఒక్కళ్ళకు డబ్బులు షేర్ పడుతుంది. ప్రతి దగ్గర ఒక్క సంగీతంలో మాత్రమే వాళ్ళ అకామిడేషన్, వాళ్ళ ఫుడ్ అంతా ఫ్రీ. మంగళూరులో మాత్రం మళ్ళీ మీకు 2 రోజుల ప్రోగ్రామ్ అది. మన అన్ని చూపిస్తారు, అమ్మవారు అందరూ చూపిస్తారు. అక్కడ కూడా మనకు అకామిడేషన్ చేశారు, ఫుడ్ ఏర్పాటు చేశారు. బ్రాహ్మణ్స్ ఫుడ్డే, కాకపోతే మీకు షేరింగ్ మాత్రం డబ్బులు పడతాయి. అంటే భావన నోటెడ్ మాకు అన్నీ మాకు తెలుసు అని చెప్తున్నారు. వాడు ఆడవాళ్ళు చెప్పకపోతే మగవాడిని ఆయన పోయి చెప్తున్నాడు రోజాలకి. ఈమె రోజు సౌందర్యాలు ఈ శ్లోకాలు చెప్తారు, లేకపోతే ఇంత అర్థం ఉంది ఆయన చెప్తున్నాడు. చెప్తాను అదేదో వినండి. ఇంకో విషయం, పెద్దవాళ్ళు అంటే మాకు వాట్సాప్ లేదు, మాకు సెల్ ఫోన్స్ కొనియండి, మేము ఇంట్లో ఎక్కడ వింటామని అడుగుతున్నారంట. వాళ్ళు చెప్తుంటే నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉంది ఆ విషయం. పెద్దవాళ్ళు నేను చూడండి, నా చర్చలోండి ప్రవీణమ్మ గారు 76 ఏళ్ల వయసు, ఆమె ఒక్కటి చూడండి 100 విన్న మనిషి. ఆమె ఒక్కతే 2 సార్లు సౌందర్యాలు వందా విన్నారు, శివాన్ గారు 2 సార్లు విన్నారు. విని కాదు, ఆమె కూడా చెప్పే స్థాయిలో ఉన్నారు. ఇదనేది ఆమె గొప్ప. ఆమె కూడా చెప్పే విధంగా ఉన్నారు ఆ సబ్జెక్ట్ అంతా. నిన్న చూడండి నాకు ఎంత బాధ్యత పెట్టాడు ఆమె. ఆధ్యాత్మిక రామాయణం చేస్తుంది నాకు ఇచ్చారు నిన్న. అది కూడా మీరు చెప్పాలండి, మేము వినాలండి అంటే ఎంత పెద్ద బాధ్యత పెట్టారు. అంటే యాక్చువల్ గా మురళీకృష్ణ సార్ అని మొదటి మురళీకృష్ణ సార్కి ఇచ్చినారు. ఆయన తిరుపతి నుంచి నేనేం రాలేదని మా మేడం చేశారు. మా మేడం ముందు వెళ్ళేవాళ్ళంట. ఈ మధ్యలో అంత దూరం వెళ్ళిపోతారు, పోవడం లేదు. మాకు అవకాశం వచ్చింది. శృంగేరి పట్టణంలోనే పాడతాం. శృంగేరికి మీతో పాటే వచ్చేది మేడం. శృంగేరి దాకా పర్వాలేదండి. అంటే మా వాడి కజిన్ కొడుకున్నాడు అక్కడ. అంటే కౌంటర్లో ఎక్కడో ఉంటానంటాడు. తర్వాత ఇక్కడికి నాకు హైదరాబాద్ నగరం చాలా అండి. దయచేసి ఇంకొక 10-15 నిమిషాల్లో అయిపోతుందమ్మా. తర్వాత ఇబ్బంది ఉంటుంది. ఫుడ్ తీసుకుని వెళ్ళండి అసలు హాయిగా. ఇంకొక ఇప్పుడు రోజు ఉండేదేమ్మా, అంటే దేవుడి దీపం పెట్టే దాని గురించి నేనేమన్నాను, కానీ ఇవన్నీ రోజు ఉండేది. ఇది ఒక అపురూపమైన అవకాశం. మనం ఏ రోజు కలుస్తాం మరి ఇట్లాగా? ఒక్క రోజే కదా, ఏమి చేసినా 8 గంటలకు అయిపోతుంది. అదే ఇంత ఇదిగా ఇంత బాగా అవుతుందని నేనైతే అనుకోలేదండి. ఎంత హాయిగా ఇంత టైం వచ్చింది చూడండి. నేను అవును అదే, కానీ టైం అన్నది ఇంత దొరుకుతుంది అనుకోలేదు. నేను అసలు ఫస్ట్ పరిచయం చేస్తున్నప్పుడు మాట్లాడినా కూడా నిలిపిన టైం సరిపోతుందో అని. అట్లాంటిది మనకు బాగా ఉంది అవకాశం. మీరంతే మాత్రం నాకు అప్పచెప్పాలి. శివానంద గారిని కూడా అంతే, మనము చక్కగా పారాయణం చేయాలన్నమాట. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రాగం చెప్పి ఎక్కడైనా బయట ఇప్పుడు శివానంద గారికి చెప్పాలంటే భయపడే పరిస్థితి అయిపోయింది. వద్దులేమ్మా అని. అవునండి, 2-3 సార్లు చూసి చదవాలని చెప్పండి అమ్మా. చెప్పడం అంటే చెప్పడం కాదు, చూసి చదవాలని చెప్పమని చెప్పానండి అందరికీ. పాపం అందరూ చెప్పడం అనుకుంటున్నారు. అమ్మ పారాయణుడు చూసి చదవడం, నేను చెప్పడం అంటే చెప్పడం అనుకోవద్దు. అది చెప్పండి చాలా మంది. చూసి చెప్పండి, చూసి చెప్తే సరిపోతుంది. సరేనమ్మా.
పిల్లల హాలిడేస్ అయితే వాళ్ళ పేరెంట్స్ నిశ్చింత అరుణాక దగ్గరికి పంపించేస్తే విశ్వాసం నేర్పిస్తారు, భగవద్గీత నేర్పిస్తారు. వాళ్ళు ఏమన్నా కొద్దిగా అల్లరి చేస్తే అన్ని సామధానాలు దండోపాయాలు. అదే కాకుండా మా ఏరియాలో ఇప్పుడు ఒక రామాలయము అది ప్రతిష్ట అయ్యి 18 సంవత్సరాలు ఏంటంట, ఎవరూ పోవడం లేదు అంటుంది తుంగభద్ర రామాలయం. మేమంతా వెళ్ళి, అంటే నేను ఈ మధ్య పోవడం లేదు, శనివారం భజన చేస్తాను, మంగళవారం హనుమాన్ చాలీసా. కొద్దిమందే వస్తున్నారు అక్కడికి ఆంజనేయ స్వామి గుడికి ప్రాక్టీస్కి. దానివల్ల ఇబ్బంది అయిపోయింది. దయచేసి మీరు వేరే అది అనుకోబాకండి. ఇంత వసంత లక్ష్మి గారు దగ్గర చెప్పారు, నేను మీరు చెప్తున్నాను. వాళ్ళు ఎన్నిసార్లు అంటే పోతారు వారానికి, మంగళవారం శనివారం వెళ్తారట ఆంజనేయ స్వామి గుడికి. మీరు సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే ప్రాక్టీస్ చేస్తారట వాళ్ళు. మీరు అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే రోహిణి గారు అక్కడికి వస్తారు, సీత అక్కడికి వాళ్ళు వచ్చి మేము నోట్ చేస్తారు, ఎవరెవరు ఎలా చదువుతున్నారు నోట్ చేస్తారు. నోట్ చేసి మాకు అక్కడ లిస్ట్ వచ్చేస్తుంది. లిస్ట్ కానీ నాకు వస్తే మిమ్మల్ని రోహిణి గారు సీత గారి ద్వారా కానీ మిమ్మల్ని ఒక గ్రూప్ చేసి పంపించేస్తాం. అన్ని ఆమె మాట్లాడుతూ ఉంటున్నారు, మీరు అందరూ ఆమె సహకరించండి దయచేసి. ఆమెను అర్థం చేసుకోండి, పెద్ద వయసు అది కూడా వెనక కూర్చోవాలా ముందు కూర్చోవాలా ఇట్లాంటివన్నీ ఆలోచించబడుతుంది. మనం ప్రభుత్వ దేవాలయం పిలిస్తే ఆ దేవాలయం మిమ్మల్ని పంపించేస్తాం. సాయంత్రం 5:30 కదా, 5:30 పెట్టుకోకూడదా, మరీ 6 అయింది. 5కి పెట్టుకోండి. అసలు 5 to 6 అని కూడా వస్తారు ఎవరన్నా. మంత్లీ వన్స్ కలండి, రోజు ఆన్లైన్ లో అంతా కలిసిన మీరు నెలకోసారి ఆన్లైన్ స్నాపుల్లో కలుసుకొని అందరూ ఒకే స్టైల్లో ఒకసారి పాడారంటే మీ పేర్లంతా నోట్ చేసుకుంటే మిమ్మల్ని పంపించేస్తామండి. అది నేను చెప్పదలసిన సారాంశం ఏంటంటే అనంతపురం వాళ్ళు ఎంతమంది ఉన్నారు కాబట్టి, ఇంకా రాని వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడికి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు మీరు కొద్దిమందే, మీరు ఇంకా చాలా మంది ఉన్నారు. దాదాపు 100 మంది పైన ఉన్నారు నాకు స్టూడెంట్స్ ఇక్కడ. 100 కాదండి, 150 మెంబర్స్ అనుకుంటా మీరు ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు. నాకు తెలుసు, నేను రోజు చూస్తున్నాను ఆన్లైన్ లో 150 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ మీరు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, దయచేసి మీరు గ్రూప్స్ గా ఏర్పడండి. మీ సరౌండింగ్స్ లో ఉండే వాళ్ళంతా కలిసి 10 మంది గ్రూప్ అయినా చాలు. ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసిన కానీ రోహిణి గారికి కానీ సీత గారికి కానీ చెప్పేయండి. వాళ్ళు మాకు పేర్లు ఇచ్చేస్తారు, మీ గ్రూప్స్ పేర్లు ఇచ్చేస్తారు, మేము కంప్లీట్ చేస్తాం. మిమ్మల్ని రికమెండ్ చేస్తాం. ఏ గుడికైనా సరే, ఇక్కడైనా సరే, ఇక్కడ అమ్మవారి సార్లో కానీ ఎక్కడైనా కొత్తూరు అమ్మవారి సార్ కానీ అన్నిటికీ మేము మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాం, పంపించేస్తాం. చెప్పండి. అనంతపురంలో పెట్టిస్తాం. అయ్యో ఉన్నారు కదా, వీళ్ళు ఉన్నారు కదా, పెట్టిస్తారు. శివకోటలో పెట్టిస్తారు, శారదాగుడిలో పెట్టిస్తారు. మన వాళ్ళు ఉన్నారు కదా, మన వాళ్ళే ఏర్పాటు చేస్తారు. అనంతపురంలో నేనేం రావాల్సిన అవసరం లేదు, మన వాళ్ళు ఏర్పాటు చేస్తారు. నేను చెప్పేది కడప, కర్నూలు అక్కడంతా మాత్రం నేను చేస్తాను. నేనంటే నేను కదా, పొగురుగా అమ్మవారు లేదు, అమ్మవారు చేయించేది నాదేం లేదు. అమ్మవారి సంకల్పం ఇదంతా. నేను పోలేని దగ్గరికంతా మీరు పోవాల్సి వస్తుంది, ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. మనం అంత పార్టీసల్ అంటే ఎంత సాధన చేయాలో తెలియదు. మేడమే 0 అంటారు, మనం ఇంకెక్కడి నుంచి వస్తున్నామో మనం ఎక్కడున్నామో తెలియదు అసలు. ఇంకా 0లో పాయింట్ కూడా ఉండం మనము. ఎప్పుడు వస్తామో తెలియదు. అది అంటే మేడం చెప్తా ఉంటే ఒక ట్రాన్స్ లాగా అనమాట, అది ఎక్కడికో వెళ్ళిపోతాం అనమాట. నేనైతే కొన్నిసార్లు అడిగేదాన్ని మేడంని, మేడం ఇంకొకసారి చెప్తారా నేను ఎక్కడికో వెళ్ళిపోయినా. చాలా విసిగించేదాన్ని మేడంని అప్పట్లో. ఏం చెప్పదు అర్థం కావట్లేదు. ఇంకేం లేదు, మీరు చెప్పిన ఆన్లైన్ క్లాస్ కానీ ఆఫ్లైన్ లో కానీ మేమంతా చాలా నేర్చుకున్నాం. మా అనంతపురం జిల్లా మొత్తం మీ జ్ఞాపకాలు కానీ మీ ఆలోచనలు కానీ ఇక్కడ చాలా మంది శ్లోకాలు కానీ పద్యాలు కానీ అందరూ విని చాలా పాటిస్తున్నారు. మీకు చాలా ధన్యవాదాలు. మేము బాగా వందనాలు కూడా మా అందరికీ.
అయ్యయ్యో. కోడలు పిల్లలు అందరూ వాళ్ళ కుటుంబ సమేతంగా మనకి మేడం గారిని సారు అందరూ కలిసి మనకి ఇంత అదృష్టాన్ని ఇచ్చిండేది కూడా వాళ్ళ ఫ్యామిలీనే కాబట్టి మన ఫ్యామిలీకి అంతా దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. లలితమ్మనిగా ఎప్పుడు వాళ్ళని కంటికి రెప్పలా కాపాడాలని సెలవు తీసుకుంటున్నాను. మన కుటుంబంలో తన భర్త అయినా కానీ నిజంగా నేను అనుకున్న రోజు మనము తల్లిదండ్రులు అన్నారన్నమాట తల్లిదండ్రులు ఎలాంటి మరుడు కావాలమ్మా అంటే మనం చిన్నపిల్లగా తెలుసు రోజు మేడం గారు మీరు వెళ్ళండి అక్కడ నిల్చుకోండి. ఏదో మీరు వాళ్ళతో పాటు ఉన్నట్టు. మనము మనం వాయిద్యంలో ఉన్నాం కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వేస్తూ ఉన్నాం. మనకి ఎలాంటి మరుడు కావాలి అనేది మనం తెలుసుకోలేకపోయినా మన తల్లిదండ్రులు మనకి ఎలా చేస్తారో తెలుసుకున్నాం. ఇప్పుడు కూడా తల్లిదండ్రులు చేసిన పెళ్లిళ్ళు ఎలా ఉంటాయి, బాహ్య ప్రపంచంలో వాళ్ళ ఇష్టం చేసిన పెళ్లిళ్ళు ఎలా ఉంటాయి మనకు తెలుస్తుంది. ఆ కుటుంబం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మనకు వచ్చారు. ఎట్లా ఉన్నారు శివుడు పార్వతి వినాయకుడు ఇంతమంది కలిసి ఉన్నారన్నమాట. అంటే ఏంటి ఒక కలయికలో కలిసి ఉన్నారు. తోడుకోడలు ఉన్నారు, తోడుకోడలు సత్సంగం చేస్తూ ఉన్నారు. అది ఒక సత్సంగం చేస్తూ ఉంటారు. ఏంటంటే అక్కడ జ్ఞానం అనేది ఉన్నప్పుడు పక్కన వాళ్ళ చేసి కుటుంబం ఎలా అని చెప్పేసి వాటి వాళ్ళు పక్కన వినాలి, జ్ఞానం తెలుసుకోవాలి అంటే దగ్గర అలాగే మన జీవిత సత్యం తెలుసుకోవడం ఏంటి అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు మంచి గురువు దొరికారు అనుకుంటున్నాం. గురువు చెప్పిన దాన్ని ఆచరించినప్పుడే మన గురువుకి ఇచ్చిన ప్రొటెక్షన్ ఉంటారు. తర్వాత గురువు గారికి అసలు ఏమని ఇంతమందికి సేవలు నేర్పిస్తారంటే నేను ఇంతమందిని చూశాను కానీ ఏమీ ఆశించకుండా ఒక్క పండు కూడా తీసుకోవడానికి భార్యాభర్త ప్రోజెక్ట్ ఎలా ఉంది అంటే ఇద్దరు అనుకుంటున్నారు ఏమైనా చేయబట్టుకొని మనం ఏమీ తీసుకోకూడదు, మనం ఏమీ తీసుకోకూడదు. వచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళ ప్రేమలు మాత్రం మనం స్వీకరిద్దామా అనుకున్నట్టు నిజంగా నేను కనీసం ఏందమ్మా ఏం సార్ కూడా తిట్టి చెప్తారు ఏందమ్మా అంటే చెప్పా అదేందమ్మా చెప్పారు అలా ఇక్కడ కుటుంబంలో ఇలాగే ఉండాలని కొడుకు వచ్చారు. కొడుకు ఎలాంటి పెట్టారు చైతన్య అని పెట్టారు. చైతన్యం అంటే ఏంటి ఏ కదలిక జ్ఞానం అనే కదలిక కాదు. కుటుంబంలో కూడా కదలికని ఎలా కదిలిస్తారు మనంతా కుటుంబాన్ని సకుటుంబంగా తీసుకొని వెళ్తున్నారు. మనల్ని ఇంతమంది వాళ్ళ కుటుంబం కలిసి వచ్చారు. ఇలా చెప్తుంది కదా పుట్టింటికి వస్తే సంతోషం మనం కూడా మన పుట్టింటి సౌభాగ్యవతి లక్ష్మీదేవి వచ్చిందని మనం ఎంత సంతోషపడ్డాం. దసరా రోజు వచ్చింది అమ్మ అనుకున్నాం. దసరా రోజు అంటే కాదు 9 రోజులు మొదటి బిడ్డకు మీరు చేశారు సీమంతా చైతన్య చైతన్య అదే మీరు శ్రీమంతం చేస్తున్నారు. ఎందుకంటే ఎంత పుట్టింటి వాళ్ళకి ఎంత గౌరవించారో, ఎంత మర్యాద చేశారో, మా అమ్మాయికి పై చీర తీసుకొచ్చి గాజులు తీసుకొచ్చి ఎంత బాగా ఇదే ప్రాంగణంలో కూడా మధ్యమంతం చేశారు వీళ్ళంతా. కాబట్టి వాళ్ళకి రమ్మని చెప్పాను, వాళ్ళ కృతజ్ఞత చెప్పాలి, అందరికీ రమ్మని చెప్పాను. అందుకనే
స్టార్ట్ అవుతుంది. సమావేశంలో పాల్గొన్న సత్సంగ సభ్యుల ప్రసంగంలో పూర్తి అయిన తరువాత సమావేశం ముగింపులో తమకు గుర్తుగా స్థానిక అనంతపురం సత్సంగ సభ్యులు ఒక చక్కని జ్ఞాపికను సురభి మహాలక్ష్మి దంపతులకు అందచేయడం జరిగింది. ఈ అనంతపురం పర్యటన విజయవంతంగా జరిపించిన సభ్యులందరికీ శ్రీమతి సురభి మహాలక్ష్మి కుటుంబ సభ్యులు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ పేరు పేరుగా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. అందరికీ ఆత్మీయ సమ్మేళనంగా అందరూ కలుసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. మనకు సుదినం, మన పండుగ. నిజంగా ఈరోజు దుర్గాష్టమి. మనము దుర్గా సప్తశతిలో ఉండే 5వ అధ్యాయానికి భావం తెలుసుకున్నాం. దాన్ని ఇవాళ ఆచరించేసాం. ఒక విధంగా ఆ పండుగ వాతావరణాన్ని మనం అనుభవించేసాం. మనకు అందరూ భోజనం కూడా ఏర్పాటు చేసి ఇంత బాగా పండుగ చేసుకున్నట్టు చేస్తున్నాం. మనం నిజంగా ఎవరిలో వాళ్ళు చేసుకునేది వేరే, ఇక్కడ అందరం కలిసి మన కుటుంబంగా ఏర్పాటుగా అయ్యి చేసుకుంటున్నాం. అది చాలా సంతోషంగా ఉంది. వాలంటీర్స్ గా పనిచేసిన వాళ్ళందరికీ, సుమాత గారికి, జయలక్ష్మి గారికి, సునీత గారికి, రోహిణి గారికి మరి శోభా గారికి అందరికీ కృతజ్ఞతలు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. శ్రద్ధ తీసుకుని ఇప్పటిదాకా ఉన్నారు పెద్ద వయసు వాళ్ళు కూడా. అందరికీ కృతజ్ఞతలు అండి. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇంతటి మంచి అవకాశం నాకు ఇచ్చారు. పేరు చెప్పడం నేను చెప్పడం మిస్ అయిన పేర్లు ఎవరు దయచేసి క్షేమంగా దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళండి. అందరికీ ఆనందం కలిగించండి. అందరూ క్షేమంగా ఎవరికి